ఈ డాక్టర్ డయాబెటీస్ ని ఇన్సులిన్ లేకుండా క్యూర్ చేయడంలో స్పెషలిస్ట్. కానీ ఒక బిజినెస్ పాడ్కాస్ట్ లో డయాబెటాలజిస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు. సో ఐ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, బ్రేక్ డౌన్ డయాబెటీస్ ఫర్ మీ. మనం ఎంతైతే క్యాలరీస్ తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ బర్న్ చేయగలగాలి. మనం బర్న్ చేస్తున్న దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు ఇట్ బికమ్స్ డయాబెటీస్. ఒకసారి ఒక హెల్త్ కెలామిటీకి టాబ్లెట్ స్టార్ట్ చేసి ఇఫ్ యూర్ నాట్ మోటివేటెడ్ ఎనఫ్, ఒకటి యాడ్ అయిన తర్వాత ఇంకా అది రెండైనా మూడైనా యూ ఆల్మోస్ట్ గివ్ అప్. బెల్లం అయినా హనీ అయినా ప్యాకెట్ చింపి మనం తినే ఏ ఫుడ్ లోనైనా దాగున్న షుగర్స్ అనేవి ఉంటాయి. ఆ షుగర్ స్పైక్స్ టు స్కై రాకెటింగ్ అండ్ దే కమ్ డౌన్. ద హెవీ షుగర్స్ వల్ల మన బాడీలో నరాలన్నీ మందగించిపోతాయి. ఇవాళ నుంచి అసలు షుగర్ ముట్టుకోను, ఎవ్రీబడి వాంటెడ్ టు బి స్పెషల్ అండ్ డూ దేర్ బెస్ట్. బట్ ఆ మోటివేషన్ లెవెల్స్ ఎప్పుడైతే హెల్త్ అనేది క్రాష్ డౌన్ అవుతుందో దట్స్ వెన్ యూ లూజ్ ఇట్. ఒక 30 ఏళ్లలో నీకు డయాబెటీస్ వచ్చిందని నేను కార్బోహైడ్రేట్ ప్లేట్ లో పావు ఉండాలి, మిగతా 3/4 నీకు ప్రోటీన్ ఉండాలి అంటే అది ఎక్కదు. అన్నమే నా ప్లేట్ లో రావు. అలాంటి డెసిషన్స్ వద్దు. హూ ఇస్ యువర్ యంగెస్ట్ డయాబెటీస్ పేషెంట్? 24-year-old. వాట్? మనకున్నే రన్ అండ్ గన్ లైఫ్ స్టైల్ కి, మనకున్నే స్ట్రెస్ కి, మన డే టు డే యాక్టివిటీస్ కి మన ఫస్ట్ విక్టిమ్ మన బాడీ. అండ్ అది ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇస్ డయాబెటీస్. ఐ వాంటెడ్ టు నో మోర్. నాకు క్లియర్ ఆన్సర్స్ కావాలి అండ్ షీ డిడ్ డెలివర్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ కి వస్తే, హాయ్, నా పేరు వివేక్ కందులా అండ్ యూఆర్ వాచింగ్ Backbenching with Vivek పాడ్కాస్ట్. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ పాడ్కాస్ట్ అండ్ మన తెలుగులో ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. మోర్ ఇంపార్టెంట్లీ మాకు ఒక క్లియర్ గోల్ ఉంది. ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా, అంటే 2024 డిసెంబర్ ఎండింగ్ కల్లా వీ వాంట్ టు హిట్ 100,000 సబ్స్క్రైబర్స్. ఈ 100,000 సబ్స్క్రైబర్ జర్నీలో ఐ వాంట్ యూ టు బి అన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడే వెళ్ళి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ హెల్ప్ us రీచ్ అవర్ గోల్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము బెటర్ గెస్ట్ని, బెటర్ కాంటెంట్ని మేము ముందు పట్టరాగలం. సో హెల్ప్ మీ డూ దాట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? డాక్టర్, వన్ థింగ్ వీ హ్యావ్ ఇస్ ఏంటంటే, ఈ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో లాట్ ఆఫ్ బిజినెస్, దిస్ సో మచ్ వర్క్ గెటింగ్ ఇంటూ స్టార్ట్అప్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. హజిల్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. హజిల్ కల్చర్ ఏంటంటే యూ నీడ్ టు వర్క్ 18 hours a day. అండ్ స్టార్టింగ్లో ప్రైవేట్ బిజినెస్కి అందరికీ నార్మల్. నేను కూడా చేశాను. నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి చేశారు. వెన్ యూఆర్ ఎస్టాబ్లిషింగ్ అ బిజినెస్, యూఆర్ 1-man army. నువ్వు 100% నీ ఎఫర్ట్ పెట్టాలి. 18 hours a day. నువ్వు స్ట్రెస్ ఉంటుంది, ఫుల్ స్ట్రెస్ ఉంటుంది నీకు. ఎందుకంటే నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నువ్వు ఒక స్టెబిలైజ్ పొజిషన్కి రావాలి. అది కాకుండా యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఏరియా వేర్ యూ ఆర్ కన్సిస్టెంట్లీ స్కిప్పింగ్ యువర్ మీల్స్ బికాస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. యూఆర్ నాట్ స్లీపింగ్, పడుకోవట్లేదు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు. రెడ్ ఫ్లాగ్స్. ఆల్ రెడ్ ఫ్లాగ్స్. దట్స్ వాట్. And this is slowly leading to ఏమవుతుంది అంటే, it is leading to some very chronic things. And one of the most chronic things is early stage diabetes. నేను ఇది I was reading a survey and I was going through it and I said, okay fine, I am 28. I am at that stage. నేను సేమ్ స్టోరీ ఉంది. నాకు అంత పెద్ద ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. నేను 18 hours a day వర్క్ చేసేవాడిని. నాకు స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండేది కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే, వన్స్ దిస్ బిజినెస్ స్టెబిలైజ్డ్, ఐ వెంట్ బ్యాక్ టు నార్మల్సీ. ఐ స్లీప్ ఎట్ అరౌండ్ 10 o'clock. I wake up around 4:30 in the morning. But not everyone can do it. Yes. And everyone is still struggling. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేవాడికి ఇది ఒక నార్మల్సీ అయిపోయింది. బట్ నా కోర్ బిలీవ్ ఏంటంటే, నీ హెల్త్ సరిగ్గా ఉంటే you can play a longer game. And you can really be effective over a 30-year span. నేను 3 ఏళ్ళలో పొడి చేస్తాను and 3 years 6 years goals అంటారు కదా. I'm talking 30-year goal. 30-year goal ఏంటంటే, if you want to build an empire, నీకు ఒక 30 years కావాలి. This podcast I want to dedicate to ఎవరైనా high performance individuals. అంటే వాళ్ళ మీద there are 100 people, at least 10 to 100 people dependent on them. ఓకే, ఏదో సినిమాలో, మహాచి సినిమాలో ఉంటాయి కదా, ఒక ఐటీ వాడు జాబ్ మీద ఎంతమంది బతుకుంటారు తెలుసా, పాలోడు ఈ ఓడు. ఐఎమ్ థింకింగ్ నాట్ జస్ట్ డైరెక్ట్ ఎంప్లాయీస్ కాదు, ఎవ్రీవన్. ఓకే, దట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ హు హ్యావ్ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్స్. ఇట్ కెన్ బి డాక్టర్స్, మీరు, రైట్? ఐ వాంట్ దిస్ పాడ్కాస్ట్ టు టాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్ this is happening, this is what you should be doing, this is what you should not be doing. And that is the reason ఎవరైనా మాట్లాడచ్చా అంటే, I thought you will be the best person to do it. Thanks. And thank you for being here. My pleasure. Right. Likewise. So we are all focusing on ఒక గోల్ పెట్టుకొని దాని పట్లే వర్క్ చేసేస్తున్నాం. అఫ్ కోర్స్ గోల్ ఉండాలి, ఎయిమ్ ఉండాలి, కానీ ఆ ప్రాసెస్లో వీఆర్ లూజింగ్ అ లాట్. సో ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ క్లియర్ priorities. Yes, your business or your work or your status
ఆ స్కేల్ ఎలాగైతే నెంబర్ 1 ప్రయారిటీ ఉందో యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు బి. యువర్ హెల్త్ ఈజ్ నథింగ్ లైక్ అ ఫ్యూయల్ టు యువర్ వెహికల్. అదే లేకపోతే యూ కాంట్ ప్లే ఫర్ లాంగ్. What's the point in making a industry worth some crores or whatever, working for 3 months and then you're not there to even see the results? Doesn't make sense. So longevity undali mana life loni, manam healthy ga untene you can continue for long. So daniki konni standards, cut off limits pettukovali. Everything has a limit. Like it could be the number of your working hours, how much you're eating, how much you're drinking, how much you're partying as well, or how much you're sleeping. Ivanni chala important. Manam oka cut off limits petkopothe there's no difference between personal and professional life. Are rendu kalpesi work, personal, professional anta okate ante it just gets so monotonous. I think that's what even a lot of IT employees are facing right now. Work from home initial ga manchi blessing la anpichindi, tarvata it just got so monotonous and boring to them. Papam valli illanna office anna atmosphere and everything became the same, and that made them even more sedentary. They thought ఇంట్లో ఉండి పిల్లల్ని లేదా ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ వర్క్ చేయొచ్చు, ఆడుతూ పాడుతూ అనుకున్నారు. బట్ దట్ ఈస్ గాన్. Except those 5-6 hours which they get to sleep, everything else is work. Whether it is chores of your home or the office work, but it all just became the same. So ee process lo, like you well pointed, adi manam longevity ante you want to play for long, so start slow. Right. Yeah, it's okay to put a little more effort. Maybe 12 hours badal 14 hours work chestanu anukodam okay. But I'm telling you this out of personal experience. 4 గంటలే పడుకొని నేను మిగతా గంటలంతా పని చేశాను అనుకుంటే మనకి ఎవ్వరు వచ్చి ఏ దండేసి దండం పెట్టరు. నోబడీ ఈస్ గోనా పుట్ అ షాల్ ఆన్ యూ. యూ హ్యావ్ టు జస్ట్ ట్యాప్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఐఎమ్ డూయింగ్ అ గుడ్ జాబ్, ఐ నీడ్ దిస్ టైమ్ టు స్లీప్ అండ్ దెన్ ఐల్ రికవర్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఐ యూస్ టు డూ దట్. 4-5 hours పడుకొని చాలా చదివేసుకొని అండ్ దెన్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై హోమ్ అండ్ మై సన్ ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్ వర్క్ అండ్ బీ ఆన్ టైమ్ ఫర్ పేషెంట్స్, మెయిల్స్, వాట్సాప్స్, మెసేజెస్ ఇస్తూ చాలా హజిల్ చేశాను. బట్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ డిటోరేటింగ్ మై హెల్త్ అ లాట్. I'm a voracious workout person. I've been working out since the time I think I was in my 7th class. Ever since. But oka point tarvata I was stuck in weight. I was working out every day and I was putting on weight and I was just stuck. Then I realized the root cause was stress. I know vindaniki stress valla inta jariginda ani anukuntaru gani yes, stress plays a major role. Endukante I'll tell you the scientific reason behind it. Stress tho manaki link aina ekaika hormone cortisol. Unfortunately this is more in women. For various reasons. Man thinking ki women thinking ki chala teda untundi. You guys take it segment wise, one step at a time, but women are known for multitasking. Okkasari 4 vishayalu, right now I can be thinking of 2-3 things in my mind, but not you. So dani valla by genetic ga malo ekku cortisol untundi. So daniki todu work stress gaani, family stress gaani or lack of sleep, it annitto cortisol levels periginappudu 2 major things affect avutayi, like literally messed up. Number 1, you have very high insulin resistance. అంటే మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా సరే ఆ టైంలో ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు బాడీ విల్ నాట్ యూజ్ ద ఇన్సులిన్ అండ్ కట్ డౌన్ యువర్ షుగర్స్. అండ్ ఆల్సో కార్టిజాల్ ఈజ్ లైక్ అ ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్ అంటాం. అంటే ఏదైనా ఆపద, మనకి ఏదైనా ఒక ట్రబుల్ వస్తున్నప్పుడు బాడీ ఎలా రియాక్ట్, వీఆర్ ఆల్వేస్ ఇన్ డిఫెన్సివ్ మోడ్, అలా బాడీ రియాక్ట్ అయ్యి ఇచ్చిన ఫుడ్ ని యాజ్ ఇట్ ఈస్ గా దాచేసుకుంటుంది అనమాట. ఇట్ వోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ ఎనర్జీ లెవెల్స్, అది అలా దాచుకుంటుంది. సో యూ టెన్ టు గెయిన్ వెయిట్. సో దీనివల్ల రాను రాను లాంగ్ రన్ లో డిస్టర్బెన్సెస్ ఏంటంటే యూ టెన్ టు బిల్డ్ అప్ బ్లడ్ ప్రెషర్స్. సో హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఒకసారి ఒక హెల్త్ కెలామిటీకి టాబ్లెట్ స్టార్ట్ చేసి ఇఫ్ యూఆర్ నాట్ మోటివేటెడ్ ఎనఫ్ రేపు పొద్దున బీపీ వస్తుంది, దానికి కొలెస్ట్రాల్ వస్తుంది. సో అలా 1 టాబ్లెట్ ఒకటి యాడ్ అయిన తర్వాత ఇంకా అది 2 అయినా 3 అయినా యూ ఆల్మోస్ట్ గివ్ అప్. ఒకటి వేసుకున్నాం పెద్ద ప్రాబ్లం లేదు, 3 వేసుకుంటే ఏముందని సింపుల్ గా గివింగ్ అప్ యాటిట్యూడ్ స్టార్ట్ అయిపోతుంది. సో with what motivation you started ఒక బిజినెస్ అనో లేకపోతే ఒక ప్రొఫెషన్ లో యూ వాంటెడ్ టు ఎక్సెల్, ఎవ్రీబడి వాంటెడ్ టు బి స్పెషల్ అండ్ డూ దేర్ బెస్ట్. బట్ ఆ మోటివేషన్ లెవెల్స్ ఎప్పుడైతే హెల్త్ అనేది క్రాష్ డౌన్ అవుతుందో దట్స్ వెన్ యూ లూజ్ ఇట్. సో ఇస్ డయాబెటిస్ ద మోస్ట్ ప్రోన్ థింగ్? ఎస్, లైక్ ఐ సెడ్, స్ట్రెస్ లెవెల్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, కార్టిజాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా మనకి ఇమ్మీడియట్ గా ట్రిగ్గర్ అయ్యేది ఫస్ట్ డయాబెటీస్. బ్రేక్ డౌన్ డయాబెటీస్ ఫర్ మీ. డయాబెటీస్ అంటే సింపుల్ ఫామ్లో చెప్పాలంటే మనం ఎంతైతే క్యాలరీస్ తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ బర్న్ చేయగలగాలి. మనం బర్న్ చేస్తున్న దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు ఇట్ బికమ్స్ డయాబెటీస్. అది క్యాలరీస్గా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మనం ముఖ్యంగా ఇండియన్ డైట్లో
90% మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, బ్రెడ్, వాట్ ఎవర్, ఆల్ దిస్ ఇస్ కార్బోహైడ్రేట్ రిచ్. మనం తినే కూరలు, పప్పు, చికెన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ 10 to 20% ప్రోటీన్ ఆర్ వెజిటబుల్స్ అండ్ న్యూట్రియంట్స్. సో మన కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ కి మనం పెడుతున్న ఫిజికల్ ఎగ్జర్షన్ విల్ నాట్ బి ఇనఫ్. మెంటల్ ఎగ్జర్షన్ అందరికీ చాలా ఉంది లోడ్స్, బట్ అన్ఫార్చునేట్లీ దట్ డజంట్ హెల్ప్ యూ టు లూజ్ వెయిట్ or your calorie cutting ki saripodadi. So when your calorie consumption is more and calorie burning is less, you tend to become diabetic or pre-diabetic. Adi manaku oka warning signal istundi if you are regularly getting your health checkup done. ఆ సిగ్నల్ కూడా మనం ఇగ్నోర్ చేసి అసలు ఆ సిగ్నలే చేయించుకోకుండా వదిలేస్తే సడన్లీ వన్ ఫైన్ డే వెన్ యూ గెట్ అ టోటల్ బాడీ హెల్త్ చెకప్ డన్ యూ రియలైజ్, ఓ నాకు డయాబెటీస్ వచ్చిందా, నిన్నటిదాకా బాగానే ఉన్నానే, నాకు అసలు ఎప్పుడు అనిపించలేదే అంటారు. వెరీ ఫ్యూ పీపుల్ రియలైజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. నాట్ ఎవ్రీబడి విల్ నాట్. ఏదో పచ్చకామర్లు వచ్చిన వాడికి కళ్ళు ఎల్లోగా అయ్యానట్టుగా డయాబెటీస్ కల రంగు రూపు ఏం మారదు. యూ హ్యావ్ టు నో ఇట్ త్రూ ఫ్యూ సిమ్టమ్స్. అండ్ మైండ్ యూ, ఈ సిమ్టమ్స్ చాలా ఈజీగా మనం పాస్ ఆఫ్ చేసేస్తాం. జస్ట్ లైక్ ఫీలింగ్ టైర్డ్, వీ గివ్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దట్. ఎక్సెసివ్ యూరినేషన్, ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళి రావడం, నేను నీళ్ళు ఎక్కువ తాగానందుకే వాటర్ ఎక్కువ వస్తుంది, లేదా నేను కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగానందుకే పాస్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఇస్ వాట్ పీపుల్ సే. అండ్ నెంబర్ 3, ఆకలి ఎక్కువ వేయడం. నాకు ఈ మధ్యన ఆకలి ఎక్కువ వేస్తుంది, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయి తినాలనిపిస్తుంది. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అన్ ఈక్వలైజ్డ్ సెల్ఫ్ ఆన్సర్ ఫర్ దట్. ఒక లింక్ పెట్టేసుకుంటాం. అండ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్, ఎవరికి వెయిట్ లాస్ అవ్వకుండా ఉండాలంటుంది చెప్పండి? ఎవ్రీబడి వాంట్స్ టు లూజ్ వెయిట్. అండ్ ఇఫ్ ఇట్స్ ది ఈజియెస్ట్ వే, ఏమి ఎక్సర్సైజ్ ఏం చేయకుండా బరువు తగ్గిపోతుంటే యూఆర్ హ్యాపీ. బట్ అది ఎప్పుడు కొన్ని కిలోగ్రామ్స్ వరకు, ఒక 2-3 కిలోలు తగ్గి కొంచెం సన్నంగా కనిపిస్తే బాగుంటుంది. బట్ బాగా తగ్గిపోయి మీ ఫ్రెండ్స్, పీపుల్ అరౌండ్ యూ స్టార్ట్, ఇదేంట్రా ఇలా అయిపోయావు, ఇంత బక్కగా అయిపోయావేంటి, ఏదో ఇలా ఒడిలిపోయింది ఫేస్ అని అనడం స్టార్ట్ చేస్తారు చూసారా. దట్స్ వెన్ సంథింగ్ హిట్స్ ఇన్ యువర్ హార్ట్. ఏదో సంథింగ్ సమ్వేర్ రాంగ్, ఏదో తేడాగా కొడుతుంది. అప్పుడు దే కమ్ టు అస్. సో వాట్ స్టాప్స్ వర్కింగ్, కిడ్నీయా లివరా? ఇలాంటి విషయం డయాబెటీస్లో ఫస్ట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. యూ ఇంకా చెప్పాలంటే అంటే ది ఆర్డర్ ఈస్ డిఫరెంట్. డయాబెటిక్ న్యూరోపతి అంటాం, నరాలు మందగించడం, అండ్ దెన్ యువర్ కిడ్నీస్ ఆర్ ఎఫెక్టెడ్ విచ్ లీడ్స్ టు డయాలిసిస్, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటాము. అండ్ దెన్ ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు సైలెంట్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్. డయాబెటీస్ ఇస్ లైక్ యూ పుట్ అ స్టోన్ ఇన్ అ పాండ్, అలా రిపుల్స్ వెళ్ళినట్టుగా ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద సిస్టమ్స్, అన్నిటిని టచ్ అయిపోతాయి. So carbohydrates, fats, we have fibers and we have sugars, right? What is the most important factor in here which is causing diabetes? Carbohydrates. Okay. Yeah. Why? Carbohydrates. లైక్ ఐ సెడ్, మన డైట్ ఎక్కువ రిచ్ కార్బోహైడ్రేట్ అయితే మనం పుట్టినప్పటి నుంచి అదే అలవాటు అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక 30 ఏళ్లలో నీకు డయాబెటీస్ వచ్చిందని నేను కార్బోహైడ్రేట్ ప్లేట్లో పావు ఉండాలి, మిగతా 3/4 నీకు ప్రోటీన్ ఉండాలి అంటే అది ఎక్కదు. చిన్నప్పటి నుంచి ఇది తిన్నాను, సడన్ గా మీరు ఏం అంటే దే చేంజ్ ద డాక్టర్, దే డోంట్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్, దే చేంజ్ ద డాక్టర్ బికాస్ వాడు వినాలనుకుంది నేను చెప్పలేదు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ డోంట్ డిస్ ఆర్ కంప్లీట్లీ సే రైస్ అనేది పాయిజన్, షుగర్ అనేది పాయిజన్ అని నేను అనను. మనం తింటున్న దానికి మనం ఖర్చు పెడుతుంది చాలా తక్కువ అవుతుంది. ఇది ఎక్కడ అవుతుందంటే వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ డే టు డే యాక్టివిటీస్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. కొంచెం వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి, కానీ మనం ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కూర్చొని ఉన్నాం. ఐ సిట్ అండ్ వర్క్ ఇన్ మై హాస్పిటల్. ప్రాబ్లీ ఐటీ పీపుల్ చేసే వాళ్ళు కంప్యూటర్స్ ముందు ఉంటారు. ఎనీబడీ ఈజ్ సిట్టింగ్. మనం ప్రిడామినెంట్ టైంలో సిట్టింగ్ ఉన్నాం. ఈవెన్ కార్ డ్రైవ్ చేసినప్పుడు కూర్చొని ఉంటాము, తింటున్నప్పుడు కూర్చొని ఉంటాము. సో సిట్టింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ నార్మల్ లైఫ్ అయిపోయింది. మనం బాగా ఎగ్జైటెడ్గా కదిలేది ఎప్పుడు వస్తుంది? అన్లెస్ వీ ప్లాన్ అ వర్కౌట్ సెషన్ లైక్ అన్ ఎక్సర్సైజ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇలాంటి యాక్టివిటీస్లో తప్పితే మనం అంత ఎగ్జైట్ అవుతుంది అసలు లేనే లేదు ఎక్కడ. సో అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ని హెల్దీగా బెనిఫిట్గా మార్చుకోవాలి అంటే యూ నీడ్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా టైమ్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ ఫిజికల్ యాక్టివిటీ. అప్పుడు ఏంటంటే మనం తింటున్న ఈ రైస్ క్వాంటిటీ కానీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కానీ ఈక్వలెంట్గా మంచిగా బర్న్ అయ్యి యు ఆర్ నాట్ గోయింగ్ టు బి అ డయాబెటిక్, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో అందరం ఎలా అయిపోయామంటే వండుకొని తినాలి, డ్యూటీకి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ వండుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. సో దిస్ హెస్ బికమ్ అ సైకిల్. సో వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ ఇస్ జస్ట్ టు మెయింటైన్ దోస్ క్యాలరీస్ దేర్. అక్కడ అలా ఆ వెయిట్లో అలా ఉండిపోతాం. ఒక వెయిట్ లాస్ అవ్వము, ఏమీ అవ్వము, బట్ యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ టయర్డ్, ఎగ్జర్టెడ్, అండ్ ఇంకా వేరే ఏమైనా చేయడానికి ఉత్సాహం ఉండదు. యూ రియలీ ఫీల్ లో ఆన్ స్టామినా. సో మళ్ళీ నేను వచ్చి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి అంటే అసలు ఓపికే లేనిది నేను ఎక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను అంటారు. దిస్ ఈస్ ఆల్ కమింగ్ వేర్ బికాస్ యువర్ వర్కింగ్ అవర్స్ ఆర్ అ లాట్ అండ్ యువర్ స్లీపింగ్ అవర్స్ హ్యావ్ బికమ్ లో. సో బాడీ రీఎనర్జైజ్ అయ్యి రీఫ్యూయల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పని చేయడానికో ఎక్సర్సైజ్ చేయడానికో కావాల్సినంత ఫ్యూయలింగ్ మనం ఇవ్వట్లేదు. సో దట్స్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్. సో
మనమందరికి కామన్ ఉంటాయి కదా, అరే వీటి స్వీట్స్ తింటున్నాడు ఎక్కువ, వీటి షుగర్ వచ్చేస్తుంది, ఓకే వీటి స్వీట్స్ తినకండి, లేకపోతే రైస్ ఎక్కువ తినకండి, రైట్. షుగర్ లైక్ డయాబెటీస్ ఏం చేస్తారంటే ఒక పాయింట్ టైంకి ఫోటో కాపీని జిరాక్స్ చేసేసినట్టు. జిరాక్స్ ఇస్ అ కంపెనీ యాక్చువల్లీ. జిరాక్స్ ఓన్స్ ద ఫోటో, ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ ద ప్రాసెస్ కాల్స్ ఫోటో కాపీ. అలానే డయాబెటీస్ షుగర్ చేస్తారు. బట్ why is diabetes so easily linked to sugar, and why do you say it's carbohydrates? Because is carbohydrates equal to sugar? కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ షుగర్స్. దానికి ఇంకొక పేరే షుగర్. కాకపోతే మనం తినే టేబుల్ షుగర్, ఆ తెల్ల షుగర్ కాఫీ టీలో వేసుకొని స్వీట్స్ చేసే దాన్నే మనం షుగర్ అంటాం. యూ డోంట్ సే రైస్ ని అరే నేను షుగర్ తింటున్నానని అనము మనం. బట్ ఇన్ జనరల్ దిస్ కమ్స్ టు బేసిక్స్. బయోకెమికల్ వైజ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్, ఇలా ఈ 5 కాంపోనెంట్స్ మన ప్లేట్ ఆఫ్ ఫుడ్ లో ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ కి ఇంకొక ముద్దు పేరు, a nickname is sugars. ఓకే. వాడుక భాషలో we use the term only for table white sugar. బెల్లాన్ని షుగర్ అనం, బట్ దట్ ఈస్ ఆల్సో షుగర్, వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్. హనీ ఈజ్ ఆల్సో షుగర్, బట్ అది షుగర్ కింద కన్సిడర్ చేయం బికాస్ వీ ఓన్లీ థాట్ వైట్ పెబుల్స్ ఏ షుగర్ అనుకుంటున్నాం. నో, బెల్లం అయినా హనీ అయినా మీరు తీసుకునే టేబుల్ వైట్ షుగర్ అయినా సరే, ఆల్ దోస్ ఆర్ షుగర్స్. ఈవెన్ యువర్ రైస్ ఎంత తెల్లగా ఉంటే అది కార్బోహైడ్రేట్. లైక్ రైస్, మైదా, గోధుమ పిండి, ఈవెన్ యువర్ బ్రౌన్ రైస్, ఓట్స్, ఆల్ దీస్ ఆర్ కార్బ్స్. బట్ కొన్ని వాటిల్లో ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి వీటి మీద అవి 10% బెటర్. లైక్ బ్రౌన్ రైస్, రోల్డ్ ఓట్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు డైజెస్ట్ అండ్ ఈవెన్ కుక్, అండ్ ఈవెన్ మిల్లెట్స్ కానీ రాగి కానీ, ఇవి కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ బట్ దే ఆల్సో హ్యావ్ ఇనఫ్ కార్బ్స్. సో ఈ ఇడ్లీ, దోశ, ఉప్మా, రైస్, రోటీ, చపాతీ, పరోటా వీటిని షుగర్ కింద తీసుకోరు. తినడానికి తీయగా ఉంటే అది మాత్రమే షుగర్. సో నేను స్వీట్స్ తినను అనుకుంటారు. బట్ టెల్ మీ, హౌ మెనీ ఆఫ్ us will eat sugar or sweet every day? Every day కూర్చొని అయితే డెజర్ట్స్ తినం కదా. మేబీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ అ వీక్. బట్ ఎవ్రీ డే కాఫీ, టీ హ్యాపెన్స్, అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ పూట ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ కామన్ మ్యాన్, రైస్ అయితే వెళ్ళనే వెళ్తుంది. సో దట్ ఈస్ యువర్ మేజర్ థింగ్. అది బ్రేక్ డౌన్ చేసి చెప్పడానికి ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ కౌన్సిలింగ్ దాన్ రైటింగ్ ద మెడిసిన్. ఎందుకంటే నేను రాసే మందులు అందరూ రాస్తారు. ఎవ్రీ డాక్టర్ హూ హెస్ పాస్ దర్ డిగ్రీ విల్ రైట్ ద సేమ్ మెడిసిన్స్ వాట్ ఐఎమ్ రైటింగ్. బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇస్ పేషెంట్ లో అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అది ఫోకస్ చేసి ఆ కౌన్సిలింగ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అండ్ విచ్ ఈస్ నీడెడ్. రైట్. సో ఈస్ షుగర్ ద బిగ్గెస్ట్ విలన్? ఇప్పుడు మనం చెప్పిన టర్మినాలజీతో అన్ని కలిపితే కనుక ఎస్, షుగర్. రైట్. సో మీరు అన్నట్టు అందరికి షుగర్ అంటే టేబుల్ లో వేసుకునే వైట్ థింగ్ ఇస్ షుగర్ అనుకుంటారు. వాట్ ఆర్ రెగ్యులర్ డైట్ తీసుకుందాం, డే టు డే డైట్ తీసుకుందాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇక్కడ దీని షుగర్ ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, ఓకే, ఫ్రూట్స్ తింటాం. ఫ్రూట్స్లో షుగర్ ఎందుకు ఉంటుందిరా? గ్రేప్స్లో ఎందుకు ఉంటుందిరా షుగర్? అరే ఇది డ్రై ఫ్రూట్స్ రా, ఇది మంచిది హెల్త్. ఓకే, అండ్ వన్ మోర్ ఆర్గ్యుమెంట్ దే డూ ఇస్ హనీ. మా డాడీ షుగర్ మానేశారు. ఓకే, సో మా డాడీ షుగర్ మానేశారు, స్వీట్ తింటున్నారు అనమాట. తింటుంటే ఎన్నడి తింటున్నారు అంటే షుగర్ మానేశారు కదా, ఇది బెల్లం రా, ఇది షుగర్ కాదు, వైట్ షుగర్ మానేశాను. సో థింగ్ ఈజ్ ఇట్స్ ఎ వెరీ, అన్నట్టు మనకు నచ్చింది మనం చేసేస్తున్నాం, ఏదో చెప్పుకోవడానికి మానేసాం కానీ షుగర్ టచ్ చేయక నేను 5 years అయింది అంటారు. బట్ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ షుగర్ వాల్యూస్ ఆర్ దేర్ బాడీ స్ట్రక్చర్ బికాస్ వాళ్ళకి తెలియకుండా వేరే షుగర్ పదార్థాలని మోసపోతూ తింటూనే ఉన్నారు. వాట్ ఆర్ దోస్? హనీ నెంబర్ 1, బెల్లం. నేను బెల్లంతో కాఫీ తాగుతాను, బెల్లం స్వీట్సే తింటానంటారు కానీ దట్ ఈస్ ఆల్సో షుగర్. ఒక 1-2 calories తక్కువేమో, బట్ ఇట్ ఈస్ ఆల్సో షుగర్. నేను రైస్ తినానండి, నేను జస్ట్ చపాతీ తింటాను 3 పూట్ల, ఆర్ పరోటా తింటాను అంటారు. మన సైడ్ ముఖ్యంగా ఆల్ ఆఫ్ us know that శనివారం పలహారం తింటామంటారు. పలహారం అంటే సంథింగ్ లైక్ అ టిఫిన్. ఇట్ కుడ్ బి యువర్ ఇడ్లీ, దోశ ఆర్ చపాతీ. బట్ అవి కూడా సేమ్. నువ్వు ఒక బౌల్ ఆఫ్ రైస్ బిర్యానీ తిన్నా, ఒక 2-3 పరోటా తిన్నా, క్యాలరీస్ ఒకటే. క్యాలరీస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఒకటే. జస్ట్ అబౌట్ 1-2% డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో తెలియకుండా పాపం వాళ్ళు ఇవన్నీ అలానే తింటూ ఒక్క టేబుల్ షుగర్, కాఫీని మళ్ళీ చేదుగా తాగుతారు, కష్టపడతారు చాలా. కాఫీ చేదుగా తాగడం, లేదా కాఫీ టీ వదిలేస్తారు కూడా చాలా మంది. మీరు షుగర్ తగ్గించాలండి అంటే హర్ట్ అయ్యి వదిలేస్తారు. బట్ ఈ రైస్, ఈ వేరే కార్బోహైడ్రేట్ ఇంటేక్స్ మాత్రం అలానే జరుగుతూ ఉంటాయి. అక్కడ దే గివ్ అప్. ఇంత చేస్తున్న లైఫ్లో నాకేం రావట్లేదు. 1 point దే రీచ్ ఇన్ లైఫ్ వేర్ దే విల్ బి లైక్, ఇంత చేసినా సరే, ఇంత కష్టపడి సంపాదిస్తుంది తినడానికి, దానికి నాకు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి షుగర్స్ కూడా కంట్రోల్, లెట్ మీ గివ్ అప్ ఎవ్రీథింగ్, అండ్ దే గో ఆల్ ఇన్. ఫైనలీ ఇంకా మరీ హై షుగర్స్కి వెళ్ళిపోతారు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు, ఐదర్ దిస్ ఎండ్ ఆర్ దట్ ఎండ్.
Okay, so what are the common things where sugar is there, where we're consuming on a day-to-day basis? Which నంబర్ 1 కల్ప్రిట్ అండి నేను చెప్పాల్సింది చాలా మందికి. అంటే ఇప్పుడు లక్కీలీ థ్యాంక్స్ టు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మెనీ పీపుల్ నో వాట్ ఈస్ డయాబెటీస్. డెజర్ట్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, ఆల్కహాల్లో ఉంది, ఇలా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్ మిత్స్ ఏంటంటే ఆ ప్యాకెట్ చింపి మనం తినే ఏ ఫుడ్లోనైనా దాగున్న షుగర్స్ అనేవి ఉంటాయి. ఐ డోంట్ వాంట్ నేమ్ ద బ్రాండ్స్, కానీ కొన్ని షుగర్ బిస్కెట్స్ ఉంటాయి చూడ్డానికి మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి రౌండ్గా, అవి తినడానికి చప్పగా ఉంటాయి. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మైదా అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ విచ్ వెంట్ ఇన్ టు మేకింగ్ దట్. మైదా అంటే మళ్ళీ షుగర్. what's trans fats? అంటే అవి మన బాడీలోని తీసుకున్న తర్వాత దే కన్వర్ట్ ఇన్ టు అ ప్రాపర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ విచ్ కెనాట్ బి డైజెస్టెడ్ బై ద బాడీ అండ్ విచ్ వాటి వల్ల మనకి కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టెంట్ నూడిల్స్ చేసుకుంటాం, అవి జస్ట్ బాయిల్ చేసి మసాలా చల్లడమే కదా అనుకుంటాం మనం లిటరలీ. బట్ ఆ టేస్ట్కి అవి రావాలన్నా, అలా రెడీమేడ్గా కుక్ అవ్వాలన్నా దే యూజ్ అ లాట్ ఆఫ్ హిడెన్ ఆయిల్స్, పామ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇన్ టు దాట్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ షుగర్, ఎడిటివ్స్, అవి మళ్ళీ నిలవ ఉండడానికి వాడేది మైదా అగైన్. సో ఏదన్నా ఫుడ్ ప్రాసెస్ని ఎంత ఫైన్ పౌడర్ చేస్తే అంత ఈజీగా అది డైజెస్ట్ అయ్యి అంత ఫాస్ట్గా మన షుగర్స్ రైజ్ అవుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ ఈస్ ఫ్రూట్స్ బెటరా, ఫ్రూట్ జ్యూసెస్ బెటరా అంటే ఆన్ అ బిగ్గర్ పిక్చర్ ఫ్రూట్స్ ఆర్ బెటర్. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఈట్ ఫ్రూట్స్ ఆల్ 3 times ఆఫ్ యువర్ మీల్ ఎవ్రీ డే బాగా తినడం అని చెప్పట్లేదు. అ స్మాల్ కప్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్, అ పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ యూ కెన్ హ్యావ్ ఎవ్రీ డే. దానికి మించి మనం జ్యూస్ చేసుకుంటే అందులో ఉన్న ఫైబర్ ఇదంతా పోయి, ఫైబర్ అది మొత్తం జ్యూస్ అనేది ఏంటంటే డైరెక్ట్గా యూఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ అన్ IV షుగర్. అవును. బట్ ఫ్రూట్ ఫామ్లో తింటే దేర్స్ అ లాట్ ఆఫ్ ఫైబర్ అరౌండ్ ఇట్. పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పీచు పదార్థం వల్ల షుగర్స్ అంత తొందరగా రిలీజ్ అవ్వవు. అండ్ ఆల్సో అది డైజెస్ట్ అవ్వడానికి కూడా నువ్వు తింటున్న షుగర్లో ఉన్న కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. సో ఈటింగ్ అ ఫ్రూట్ ఈస్ బెటర్ దెన్ టేకింగ్ జ్యూసెస్. సేమ్ వే యూ వాంట్ టు ఈట్ సంథింగ్, ఈట్ ఇట్ ఇన్ ద మోస్ట్ రాయెస్ట్ ఫామ్. అంటే ఎంత ఓవర్ కుక్ చేస్తే మనం అంత నెగటివ్ ఎఫెక్ట్ వీఆర్ గివింగ్ టు అవర్ బాడీ. రైట్. సో యా యూ సేయింగ్ ఫ్రూట్స్ అని, వాట్ ఎల్స్? ఇంకేమేమి? Fruits and any biscuits or bakery products or packaged foods. Yeah, any packaged food is no. Yes. Okay. అది పాస్తా, నూడిల్స్ ఆర్ బిస్కెట్స్ ఆర్ బ్రెడ్స్ ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా, బ్రౌన్ బ్రెడ్ అది ఇది అని చెప్పి జస్ట్ కలర్ మార్చేస్తున్నారు అండ్ ఇట్స్ ద సేమ్ వైట్ బ్రెడ్. రైట్. బట్ అలా చూసుకుంటూ పోతే ఇంకా మన పొలం మనమే దున్నుకొని మన కూరగాయలు మనమే పండించుకోవాలి. వీ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్, వీ హ్యావ్ టు రిలై అండ్ ప్రాబ్లీ గివ్ అప్ ఆన్ సంథింగ్. కాకపోతే తెలిసి ఆ తప్పులోకి మాత్రం వెళ్ళొద్దు. అండ్ వన్ మోర్ ఫాల్టీ థింగ్స్ ఈజ్ ఆ చిన్ని మిల్క్ షేక్స్ తీసుకుంటారు, ప్రోటీన్ మిల్క్ షేక్స్ అని చిన్న రెడీమేడ్ మార్కెట్లో వస్తాయి 200 ml ప్యాక్స్. అవైతే ఫుల్లీ లోడెడ్ టెట్రాప్యాక్స్. అవి అసలు ఒక వర్కౌట్ చేసి వస్తారు, అంత కష్టపడి జిమ్ చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దే ఇమీడియట్లీ పర్చేస్ టెట్రాప్యాక్ అండ్ సే ఐ వాస్ ఫీలింగ్ సో టయర్డ్, నేను ఒక టెట్రాప్యాక్ తాగుతాను, అయిపోయింది. ద హోల్ ఎఫర్ట్ ఈస్ గాన్. అందులో చాలా చిన్న అక్షరాలతో ఆ ప్యాకేజ్ ఆ లేబుల్స్ చదవడం అనేది ఇస్ అన్ ఆర్ట్. నాట్ ఎవ్రీ వన్ ఆఫ్ us will do, మనకు అంత టైం ఉండదు. బట్ ఐ థింక్ ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ అండ్ రీడ్ ద లేబుల్స్, ఎక్కడో చిన్న కనిపించిన అక్షరాల్లో 0.02% షుగర్స్ ఇన్ 1 ml అని ఉంటుంది. నువ్వు తాగేది 200 ml, 1 ml కి వాడు ఇచ్చే క్వాంటిటీ 0.02 అంటారు. ఫర్ 200 ml డెఫినెట్లీ టేకిన్ అబౌట్ 20 grams. సో దట్స్ లైక్ 4-5 spoons of sugar. సో మీకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ తెలుసా? ఫుడ్ ఫార్మర్ అని ఉంటాడు. తను ఏం చేస్తాడంటే ఈ ఫైండ్స్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఈ బ్రేక్స్ డౌన్ అసలు ఏంటి అవుతుంది అనేది. రైట్. అండ్ ఇట్స్ లైక్ ఫస్ట్ టైం when I came across and I'm like, oh god, everything is marketing. Like everything is marketing, right? And when ఇంకోటి ఏంటంటే మనం టెస్ట్ చేయించుకుంటాం కదా షుగర్కి. I don't know, it's a conspiracy, I don't know what it is. డయాగ్నోస్టిక్స్ పీపుల్ అండ్ పెద్ద బిగ్ హాస్పిటల్స్ కలిసి ఆ 180 ఉండాల్సిన నెంబర్ని 150కి పట్టుకొచ్చారు జస్ట్ బికాస్ దే వాంట్ టు పుష్ మెడిసిన్స్ ఇన్ టు పీపుల్. ఇస్ దిస్ ట్రూ? హౌ మచ్, ఏ నెంబర్లో ఆర్ వి డయాబెటిక్? సి ఫ్రమ్ ద ఇయర్స్ నేను చెప్తుంది నా MBBS చదివినప్పటి నుంచి ఇట్స్ బీన్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ నంబర్. రిపిటేటివ్గా ఒక మనిషికి ఫాస్టింగ్ షుగర్స్ అంటే నైట్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ పొద్దున్న పడగడుపునే లేచిన ఫస్ట్ షుగర్ టెస్ట్తో చెక్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఇట్ క్రాసెస్ 126 milligrams per deciliter, అంటే 126 నెంబర్ దాటి ఉంటే వీఆర్ డయాబెటిక్. ఓకే అంటే నీకు వచ్చింది డయాబెటీస్ రేంజ్లోకి నువ్వు వచ్చేసావు, డేంజర్ జోన్ అని చెప్పడానికి అది చిహ్నం. దట్ డజంట్ మీన్ యూ కెన్ హ్యావ్ 126 or 130. 100 లోపు ఉంటే చాలా మంచిది. దట్స్ లైక్ ద ఫస్ట్ మార్క్. 126 ఏంటంటే కన్సలేషన్ ప్రైజ్ లాగా, కనీసం 126 అయితే దాటి తెచ్చుకోవద్దు అని. దాట్ ఈస్ డయాబెటీస్. అండ్ మన HbA1c అని ఒక వాల్యూ ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ క్వైట్ వోకల్ ఆన్ దిస్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ మై టైమ్. HbA1c అనేది 3 months యావరేజ్ షుగర్. ఇదేంటంటే ఆ ఒక్కరోజు నువ్వు తిన్న ఫుడ్ మీద డిపెండెంట్ కాకుండా గత 3 నెలలుగా
హౌ ఆర్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో ఈ వాల్యూని ఎప్పటి నుంచో సైన్స్లో ఒక వాల్యుయేషన్కి ఫిక్స్ చేసి ఉంచారు సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్ ఆల్ అక్రాస్ ద నేషన్స్. దట్ ఈస్ 5.7 కంటే తక్కువ ఉండాలి మన HbA1c. ఎనీబడి టు కాల్ దెమ్సెల్స్ నాట్ ఎ డయాబెటిక్ అండ్ సేఫ్, ఇట్ హ్యాస్ టు బి బిలో 5.7. 5.7 నుంచి 6.4 వరకు వాట్ వీ కాల్ ఇస్ ద ప్రీ డయాబెటిక్. ఈ జోన్లో ఏంటంటే యువర్ డయట్ కంట్రోల్, కాన్షియస్ ఈటింగ్, యాడింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ మనం రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి HbA1c మానిటర్ చేస్తూ వీ ట్రై టు బ్రింగ్ ఇట్ డౌన్ టు యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. ఈ టైంలో వీ జనరలీ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్, వీ డోంట్ ఈవెన్ అడ్వైస్. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ ద సేమ్. బట్ వెన్ యువర్ HbA1c 6.4 కంటే పెరిగిందో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 6.5 or 6 or 7, వీ కాల్ యువర్ డయాబెటిక్. ఓకే, అంటే ఆ టైంలో ఇంకా బాడీ గివ్ అప్ చేసేసింది. సమ్వేర్ యువర్ ఇన్సులిన్ రిలీజ్ అండ్ యూటిలైజేషన్ బై ద బాడీ, ఆర్ మీరు తీసుకుంటున్న షుగర్స్ కరెక్ట్ ఫామ్ లో డైజెస్ట్ అవ్వకుండా బ్లడ్ షుగర్స్ ఎప్పుడూ ఒక హైలో ఉంటున్నాయి అన్నట్టు. దిస్ ఈస్ డయాబెటీస్. ఫర్ డయాగ్నోసింగ్ సంబడి నువ్వు డయాబెటిక్ అని చెప్పాలి అంటే fasting sugars should be more than 126 and your HbA1c most importantly should be above 6.4. Okay. Yeah. Right. So let us say e lifestyle మార్నింగ్ లేసాం, 8 o'clock ఆఫీస్కి వెళ్ళాం. ఓకే, రాత్రి 10 వరకు వర్క్ చేసాం. అండ్ మధ్యలో ఒక 3-4 కాఫీ బ్రేక్స్, 2 టీ బ్రేక్స్. అది కాకుండా ఆఫీస్లో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు అండ్ యూర్ స్నాకింగ్ ఆన్, స్నాకింగ్. లంచ్ మా క్యారేజ్ ఉంటుంది ఇంట్లో, కానీ టీమ్ లంచ్కి వెళ్దాం అంటారు. దిస్ హ్యాపెన్స్ ఆన్ డే టు డే బేసిస్, రైట్? కాన్స్టెంట్లీ doing a lot of food, binge eating, not having a sedentary lifestyle, ఇవన్నీ యాడ్ అప్ చేసుకొని what is the first thing that has to change for any person who is living this lifestyle? I want to tell it in like 3 simple points to them. Anybody who's doing a desk work, continuous sedentary lifestyle లో ఉంటున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, వర్క్ మనం 100% చేయాలి. బట్ వెన్ యూ మన హెల్త్ని మనం డిటోరేట్ చేసుకున్నప్పుడు నో కంపెనీ ఈస్ గోయింగ్ టు అప్రిషియేట్ యూ. దే వోంట్ ఈవెన్ టేక్ యువర్ బ్లేమ్. మీ వల్లే నాకు ఇలా అయిందన్న వాళ్ళు ఒప్పుకోరు, బికాస్ దే డిడ్ంట్ ఆస్క్ యూ టు వర్క్ దట్ వే. యూ ఆర్ గివెన్ సర్టెన్ బ్రేక్స్, యూటిలైజ్ ఇట్ క్లెవర్లీ. I say that for every 1 hour you should get up for 10 minutes. Okay. ప్రతిసారి లేస్తే ఎలాగా మన టీమ్ మేనేజర్ చూస్తాడు అంటారు. No, I accept. Instead of keeping the bottle very near to you for drinking, go for every 1 hour, have a glass of water, have a sip of water and come. There you're adding some amount of physical activity. Number 2, కూర్చొని ఫోన్ మాట్లాడే బదులు at least walk around and then talk to your phone. It could be your team call, it could be your personal calls, or it could be anything. Number 3, understand you're working mentally and probably your hands, but nothing below down your chest, the body is moving. So no almost rest lo unnatte. So you need to make that extra effort. Kabatti aa breaks loni whatever snacking you're doing, everybody needs a break. I understand coffee and tea breaks are a must, kadanatledu. Avi koncham clever ga తీసుకుంటే you can just be at least 20 to 30% better in your health approach. Okay, you have 2 coffee breaks. Ala sugar వేసుకొని తీసుకోవడం కంటే we can just reduce the quantity of sugar intake in those coffees and teas. And also ఆ టైంలో స్నాకింగ్ గా పిజ్జా తెప్పిస్తారు బ్రేక్ టైంలో, ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుంటుంటారు. దట్స్ అగైన్ లోడెడ్ విత్ కార్బ్స్. దానికంటే ఏదైనా ఒక ఫ్రూట్ అండ్ నట్ బ్రేక్, probably in those breaks lo koncham healthy snacks option pettukunte 10% better. And in those lunches, instead of indulging into opulent high fat outside food lunches on everyday basis kante, you can allocate 1 day in a week for that, where you are looking forward to. Ante edana moderation lo ante varamanta kashtapadi oka Saturday I'm going to have a break from my routine healthy life అని అనుకుంటే that feeling is different. So that way ఏంటంటే every day 18 hours నువ్వు నీ బాడీని ఫిజికల్లీ, మెంటలీ అండ్ లోపల డైజెస్టివ్ ప్రాసెస్లో కూడా యూఆర్ అబ్యూజింగ్ ఇట్ బియాండ్ డౌట్. సో ఐ థింక్ అది కొంచెం మోడరేషన్లోకి తెచ్చుకోవాలి. సో దట్ లిటిల్ ఫిజికల్ ఇన్పుట్స్ ఇన్ బిట్వీన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వర్కింగ్ 18 hours a day, no, ఈజ్ డెఫినెట్లీ అ బిగ్ నో. వర్కింగ్ టైం అంటే మన వర్క్ టైంని డబ్బులు సంపాదించడం కోసం మనం యూజ్ చేసే వర్క్ టైం, ఐ థింక్ ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 8 hours. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ అ డిఫరెంట్ ప్రొఫెషన్, మాక్సిమం 10 hours కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. Yeah, but to live with family, what you're doing for your family, like it's cooking or just cleaning up or you're spending time with family, daniki there's no limit. That's up to you, because you have shared responsibilities. Your spouse or your family members, everybody will come into play. But office lo ala kadu, nee pani nuvve cheyali.
ఎక్సెప్ట్ యూ సిట్టింగ్ ఎట్ యువర్ డెస్క్ నోబడి ఎల్స్ విల్ డూ ఫర్ ఇట్. సో ఆ బ్రేక్స్ తీసుకోకుండా అక్కడ ఇంటెలిజెంట్ అయిపోయి అండ్ దేర్ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు స్మోకింగ్ ఇన్ దోస్ బ్రేక్స్. అది ఇంకా లైక్ పుండు మీద కారం జల్లినట్టుగా లిటరలీ ఫ్యూలింగ్ ద ఫైర్. ఆల్రెడీ అబ్యూస్ జరుగుతుంది బై సిట్టింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. దట్ ఇంక్రీజెస్ యువర్ కార్డియాక్ రిస్క్. జంక్ ఫుడ్ బ్రేక్స్ మళ్ళీ మధ్యలో కాఫీ టీ ఆర్ సమ్ టైమ్స్ వీకెండ్ పార్టీస్ అంటే ఇంకా ఫుల్ బింజ్ డ్రింకింగ్ సాటర్డేస్ అండ్ సండేస్ ఆల్రెడీ అబ్యూస్. దాని మీద యూర్ యాడింగ్ స్మోకింగ్. యు ఆర్ ద నెంబర్ 1 టార్గెట్ ఫర్ ఎనీ హెల్త్ కెలామిటీ యూ టాక్ అబౌట్. సో అవి దే హ్యావ్ టు రియలీ టేక్ కేర్. మనిషిని చూసి చెప్పచ్చా ప్రీ డయాబెటిక్ అని? నో, ఇంకా అంత టెక్నాలజీ రాలేదు లక్కీలీ. రైట్, బికాస్ ద థింగ్ ఇస్ వీడు చాలా లావు ఉన్నాడు రా, వీడికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మేబీ హీ ఈస్ ద మోస్ట్ హెల్తియెస్ట్ అమాంగ్స్ట్ ఆల్. దేర్ ఆర్ సమ్ ఫిజికల్ సైన్స్ దో. ఫిజికల్ సైన్స్ అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ బాగా ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ యూ క్యాన్ బి ప్రీ డయాబెటిక్. అంటే ఫ్యామిలీలో అటు 6 తరాలు ఇటు 6 తరాలు ఎవరికి డయాబెటీస్ లేదనుకోండి, వీ టెల్ దెమ్ టు మానిటర్ దర్ షుగర్స్ బికాస్ ఆఫ్ ఏజ్ అబౌవ్ 40 years. బట్ ఫ్యామిలీ లైక్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ లైక్ మదర్ ఫాదర్కి ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వీ టెల్ దెమ్ టు మానిటర్ ఇట్ ఎవ్రీ ఇయర్ రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30. అది నేను చదువుకునే రోజుల్లో. ఆ 40 అల్లా 35 అల్లా 30కి వచ్చేసి ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ డౌన్ టు 25 years. ఐటీ ఇండస్ట్రీలో దే ఆర్ టేకింగ్ దమ్ ఇన్ టు జాబ్స్ వెరీ ఎర్లీ 22 yearsకి. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై పీజీ ఆర్ స్టడింగ్ పీజీ. ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ అ జాబ్, బట్ నౌ దే ఆల్రెడీ హ్యావ్ అ జాబ్, దే ఆర్ ఎర్నింగ్ వెల్. బట్ దే ఆర్ సిట్టింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఆ 24-22 yearsలో ఏంటంటే ఒక ప్యాకెట్ బిర్యానీ తిన్నా ఈజీగా కరిగిపోతుంది బికాస్ యువర్ బేసల్ మెటబాలిక్ రేట్ ఈస్ వెరీ హై. బట్ దట్ డజంట్ హ్యాపన్ ఇన్ అ లాంగ్ రన్. As you're aging, every day your biological age is increasing by 1 day. So you're everyday aging technically. సో ఇప్పుడు కరగబెట్టినంత కెపాసిటీ బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ ఆ ఏజ్కి ఉండదు. సో ఆ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ ఏదైతే 40 yearsలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది చిన్నగా 25 yearsకి వచ్చేసింది ఆల్రెడీ. సో దే షుడ్ బి డూయింగ్ దిస్ HbA1c టెస్ట్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఎవ్రీ 6 months. Is sugar contributing to aging? Yes. ఎలా? షుగర్ వల్ల దెర్ ఆర్ మల్టిట్యూడ్ ఆఫ్ రిపుల్ ఎఫెక్ట్స్ వి సే. బ్రేక్ ఇట్ డౌన్. మనం షుగర్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో యువర్ బాడీ ఈజ్ ప్రిపేర్డ్ టు ప్రొడ్యూస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ కాన్స్టెంట్లీ అదేదో లంకెడ్ బిందిలాగా తీసుకునే కొద్దీ ఉత్పత్తి అవ్వదు. బట్ ద మోర్ యువర్ టేకింగ్ షుగర్స్ అబ్యూస్ చేసి 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 ఒక మిడ్ ఏజ్ క్రైసిస్ అంటే లైక్ సే ఐ వుడ్ సే 25 to 40 years వరకు చాలా ఎక్కువ ఫుడ్ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు సే వీ ఈట్ అన్హెల్దీ, మనం చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మన ఏజ్ మీద ఉండే కాన్ఫిడెన్స్ వల్ల వి ట్రై టు డూ అ లాట్. సో అది ఎంత ఓవర్ అయిపోయిందంటే నువ్వు 60-70 years వరకు ప్రొడ్యూస్ చేయాల్సిన ఇన్సులిన్ ఈస్ గెటింగ్ కన్స్యూమ్డ్ ఇన్ దట్ లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్. యువర్ లివర్ ఆర్ యువర్ ప్యాంక్రియాస్ అండ్ యువర్ బాడీ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ అ వే వేర్ ఇట్ ఇస్ సపోజ్ టు కంట్రిబ్యూట్ ఫర్ అ లిటిల్ వైల్. అదొక లిమిటేషన్ ఉంటుంది. బియాండ్ దట్ ఏజింగ్ ప్రాసెస్లో ఆర్గన్స్ కూడా వీక్ అవుతాయి. అందుకే చూసారా అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలకు వచ్చేది డయాబెటీస్, వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి షుగర్ వచ్చిందంట అని చెప్పేవాళ్ళం ఇంటికి వచ్చి. యూస్ టు టేక్ దెమ్ టు హాస్పిటల్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సే ఇప్పుడే షుగర్ వచ్చిందంట అమ్మమ్మకి అని చెప్తాం. దట్ వాజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65-70. ఎందుకంటే వాళ్ళు అలా తినేవారు కాబట్టి. అఫ్ కోర్స్ అప్పట్లో బొబ్బట్లు అన్నాలు ఇవన్నీ తినేవారు, బట్ వర్క్ అని కాదు. అండ్ ఆల్సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళకి లేదు కదా. కార్లు, బస్సులు, ర్యాపిడో, జొమాటో ఇవన్నీ వాళ్ళకి లేవు. ఏదన్నా వాళ్ళే నడిచెళ్ళి చేసుకోవాలి. ఒక లెటర్ పోస్ట్ బాక్స్లో వెళ్ళాలన్నా వాళ్ళే నడవాలి. కూరగాయలు తెచ్చుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం నడిచి బస్ ఎక్కి దిగి మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళాలి. సో దిర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ లెవెల్స్కి ఈ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ వాజ్ గుడ్. బట్ అదే కన్సంప్షన్ మనకి అలవాటు చేశారు, మనము అది కంటిన్యూ చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ షార్ట్ కట్స్. ఇక్కడ కూర్చొని ఏదైనా అయిపోయిందంటే నేను ఆర్డర్ పెడుతున్నాను. ఐమ్ గెటింగ్ ద మిల్క్ ఆర్ ఐమ్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఎట్ హోమ్. ఐమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ద గ్రాసరీ స్టోర్. సో లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ. కాబట్టి ఈ చేంజ్ అంటే వీ నీడ్ టెక్నాలజీ, బట్ ఇట్స్ అ నెసెసరీ ఈవిల్. ఆ టెక్నాలజీకి అనుగుణంగా మన కన్సంప్షన్, మన ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మారుతూ ఉండాలి. అండ్ వాట్ ఎల్స్ హ్యాపెన్స్ విత్ షుగర్? షుగర్ వల్ల యువర్ బాడీ అంటే ఆ షుగర్ ఇవ్వడం వల్ల మనకి ఇమ్మీడియట్గా ఒక చిన్న స్పైక్ వస్తుంది బాడీలో, అడ్రినాలిన్ రష్ అంటాం. సో యూ టెన్ టు బికమ్ వెరీ హైలీ యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. మళ్ళీ వెంటనే ఎంత హైగా షుగర్స్ పెరుగుతాయి అంత హైగా దిగిపోతాయి. సో ఇట్ టెండ్స్ టు క్రియేట్ అన్ అబ్నార్మల్సీ ఇన్ యువర్ బ్రెయిన్ వర్కింగ్ ప్యాటర్న్ ఆల్సో. What happens when a sugar level drops? ఒక డోపమైన్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. మనకు ఒక చిన్న ఒక స్పార్క్ లైక్ అడ్రినాలిన్ రష్. లైక్ యూ సే మార్నింగ్ ఐఎమ్ డ్రౌజీ అండ్ గ్రాగీ అంటాం. యూ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ అండ్ యూ ఫీల్ లైక్ యాక్టివేటెడ్. బట్ ఆ కెఫీన్ లెవెల్స్ ఇస్ డిఫరెంట్.
బట్ షుగర్తో ఏంటంటే యు ఆర్ లైక్ జంపింగ్ ఆల్ అరౌండ్. కిడ్స్కి ఇవ్వండి చూడండి, దే సే వీడేంటి ఇంత ఇంకా పడుకోవట్లేదు, నిద్ర రావట్లేదు అంటున్నాడు, ఏమైనా చాక్లెట్ ఇచ్చావా అని అంటారు. వీఆర్ జస్ట్ రిడిక్యూలింగ్ అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ద చైల్డ్, బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఆల్సో. మనం ఒక డెజర్ట్ కానీ ఏదైనా నైట్ టైం తీసుకున్నా ఆర్ రిచ్ కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ తీసుకున్నప్పుడు అవర్ షుగర్ స్పైక్స్ టు స్కై రాకెటింగ్ అండ్ దే కమ్ డౌన్. సో మన యాక్టివిటీ లెవెల్స్ అంటే దెర్ ఇస్ ఎ లిటిల్ అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ ఆల్సో. ఒక్కసారిగా హైకి వెళ్ళి మళ్ళీ లోకి వస్తాం. అండ్ అంత హెవీ షుగర్స్ వల్ల మన బాడీలో నరాలన్నీ మందగించిపోతాయి, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ న్యూరోపతి. అంటే మనకి ఇప్పుడు ఒక పెయిన్ స్టిమ్యులస్ గిచ్చుకుంటే అంటాం చూసారా, ఆ స్టిమ్యులస్ ఒక మినిమల్ పించ్కి తెలుస్తుంది. బట్ షుగర్స్ ఎక్కువ అవడం వల్ల నరాలు ఎంత మందగించిపోతాయంటే లిటరలీ మనకి ఏదైనా దెబ్బ తగిలినా, ఎస్పెషల్లీ వెన్ ఇట్ హ్యాపెన్స్ టు అవర్ ఫీట్, కాలుకు దెబ్బ తగిలి అది పుండై కుళ్ళిపోయే వరకు చాలా మందికి తెలియదు. దట్స్ హౌ పీపుల్ కమ్ విత్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని వస్తారు. అదేంటి మీ కాలు ఇంత కొరికేసినట్టు అయిపోయింది, మీకు తెలియలేదా అంటే, కాలు కదా నేను చూసుకోలేదు, నాకు అసలు తెలియలేదు. వెన్ వీఆర్ క్లీనింగ్ దెమ్ ఆల్సో వీఆర్ లైక్ అ లిటిల్ పాపం వీళ్ళకి నొప్పి పెడుతుందేమో, మీకు ఓకేనా అడుగుతాం. దే హ్యావ్ నో సెన్సేషన్ ఎట్ ఆల్, ఎనీథింగ్ ఫ్రమ్ బిలో యాంకిల్, పాదం దగ్గర నుంచి వాళ్ళకి అసలు సెన్సేషన్ ఉండదు. సో యూ లూజ్ యువర్ నర్వస్ సెన్సేషన్ అండ్ దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్ స్ట్రోక్స్ రావడం కానీ, కార్డియాక్ అరెస్ట్స్ రావడం కానీ. సో లిటరలీ ఇఫ్ యూ సీ ఎవ్రీ డే టు డే యాక్టివిటీలో అన్ని, అండ్ ఈవెన్ యువర్ స్కిన్ ఏజెస్. ఇఫ్ దిస్ ఎక్సైట్స్ యూ ఆల్, ఎస్, యువర్ స్కిన్ ఏజెస్ ఫాస్టర్ వెన్ యూర్ ఈటింగ్ ఎక్సెసివ్ షుగర్స్. యాక్నే కానీ, wrinkles, acne, you gain weight, you feel bloated, especially the midriff portion, you're always bloated, and your digestive system also slows down, so constipation. So you name it, I get it, I tell you. రెస్టారెంట్స్కి వెళ్తే ఇప్పుడు ఈ మధ్య తెలుగు రెస్టారెంట్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి వడియాలు, ఆ పాపడ్స్ వచ్చి పెడుతున్నారు అనమాట. అది చూసిన వెంటనే అది మాట్లాడుతూ ఉంటాం, వాడు ఫుడ్ రావడానికి టైం పడుతుంది, వాడు ప్లేట్ పెట్టేస్తాడు, మనకి ఆకలి స్టార్ట్ అయిపోతుంటుంది, వాటర్ పెట్టేస్తాడు, ఆకలి స్టార్ట్ అయిపోతుంటుంది, ఏం చేయాలి అర్థం కాదు, ముందు ఉంటాయి టక్క 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 నోట్లో వేస్తాం, టక్క టక్క నోట్లో వేస్తాం, కరెక్ట్గా తెచ్చి తినేసరికి ఒక 1 hour అవుతుంది. అనేది 1 hour మళ్ళీ సార్ కొంచెం డౌన్ అవుతుంది షుగర్, సార్ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ డెజర్ట్స్ అంటాడు, పట్టుకురా జిలేబీ పట్టరా. సో దిస్ ఇస్ సో స్మార్ట్ అబౌట్ దెమ్. బట్ షుగర్ క్రేవింగ్ అన్నది it's more about mindset. Sugar craving is mostly like అదొక మైండ్ అడిక్షన్. అంటే చెప్తే ఏదో సిల్లీగా వాట్ యూ టాకింగ్ అబౌట్ ఏంటి సైకాలజీ పరంగా మాట్లాడుతున్నారు అనుకుంటారు, కానీ షుగర్ క్రేవింగ్ ఇస్ మోస్ట్లీ లైక్ అ మైండ్ అడిక్షన్. అసలు మన బాడీకి షుగర్ కావాలా? వీ నీడ్ షుగర్స్, బ్రెయిన్ కి షుగర్ కావాలి. బ్రెయిన్ ఓన్లీ సర్వైవ్స్ ఆన్ షుగర్. మనం ఆ షుగర్ ఇవ్వకపోతే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండదు. సో వీ కాంట్ ప్రీచ్ అండ్ సే అసలు షుగర్ మానేసేయండి అని నేను అనను. వీ నీడ్ షుగర్, బట్ ఒక లిమిట్ లో. వీఆర్ టేకింగ్ ఇట్ బియాండ్ లిమిట్ ఆల్రెడీ. సో ఒకసారి ఇప్పుడు సపోజ్ ఎవ్రీ డే డూ యూ రియలీ ఫీల్ హంగ్రీ బై 1 PM? నో. మనం ఇంట్లో ఉంటే 1 PM కి లంచ్ చేయం. ఫోన్ మాట్లాడుతున్నో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నో, టీవీ చూస్తున్నో 2:30-3 అవుతుంది. ఎందుకని? But you were eating your lunch every day in the office by 1 PM. It's like there's a scientific experiment also. ఆ టైంకి ఎవ్రీ డే లంచ్ బెల్ కొడతారు కాబట్టి నీకు ఆకలేస్తుంది. సో ఇట్స్ లైక్ అ టైమ్డ్ అలవాటు మనకది, సెలవేషన్ వచ్చినట్టు. సో లైక్ దాట్ మనకి 1 PM ఫ్రెండ్స్ అందరూ రారా లంచ్కి వెళ్దాం. సో ఆ 1 PM కి వాళ్ళందరూ రావడం, మనం తినడం అనేది ఒక ఆన్వాయితీ అయిపోతుంది. ఇట్ జస్ట్ బికమ్స్ అ హ్యాబిట్. సో యూ జస్ట్ వాంట్ టు బ్రేక్ ఇట్. సేమ్ వే ఎవ్రీడే లంచ్ తర్వాత సపోజ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఈస్ గెటింగ్ అ డెజర్ట్ అండ్ యూఆర్ ఆల్ షేరింగ్ ఇన్ స్మాల్ పీసెస్. ఒక రోజు వాడు తేకపోయినా మనం తినకపోయినా అరే వాళ్ళు ఏదో డెజర్ట్ కావాలి, ఆర్డర్ చేయండి జొమాటోలో. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ హ్యాబిచ్యుయేటెడ్ యువర్ సెల్ఫ్ లైక్ అ పద్ధతిగా ఈ టైం తర్వాత ఇది తినాలి అని పెట్టేసుకున్నాం. యూ ట్రై టు బ్రేక్ ఇట్ 1 day. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. 2 days ట్రై చేయండి పోనీ. 1 day డోంట్ గెట్ ద డెజర్ట్, ఇన్స్టెడ్ రీప్లేస్ ఇట్ విత్ అ ఫ్రూట్. ఏది రాడికల్గా చేయకూడదు. ఇవాళ నుంచి టచ్ చేయను, ఇవాళ నుంచి అసలు షుగర్ ముట్టుకోను, ఇవాళ నుంచి అసలు అన్నమే నా ప్లేట్లో రావు, అలాంటి డెసిషన్స్ వద్దు. స్టార్ట్ సంథింగ్ ఓన్లీ విచ్ యూ కెన్ కంటిన్యూ. లాంగ్ రన్ లో చేయలేనప్పుడు ఇవాళ స్టార్ట్ చేసి వేస్ట్. సో స్లో, 1 step at a time. ఇన్స్టెడ్ ఆఫ్ డెజర్ట్ వీ కెన్ షిఫ్ట్ టు అ ఫ్రూట్ ఎవ్రీ డే. చిన్నగా ఆ ఫ్రూట్ని ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఆ ఫ్రూట్ తినడం కూడా ఇమ్మీడియట్ గా లంచ్ తర్వాత వెంటనే తినకుండా ఒక 1 hour గ్యాప్ ఇచ్చి తీసుకోవడం. 3 o'clock మళ్ళీ ఆకలేస్తుంది మనకి. ఎనీ టైమ్ యూ గివ్ షుగర్స్, బాడీ డైజెస్ట్ ఇట్ ఇన్ అ సెకండ్ లైక్ దాట్. చాలా ఈజీగా అయిపోతుంది. గట్ క్లియరెన్స్ అంటాం, గట్ క్లియర్స్ వెరీ ఫాస్ట్. సో ఆ తర్వాత వెంటనే మళ్ళీ హంగర్ ప్యాంక్ స్టార్ట్ అవుతాయి. సో ఇన్స్టెడ్ యూ కెన్ ట్రై విత్ అ ఫ్రూట్ ఆర్ అ డార్క్ చాక్లెట్ విత్ వెరీ లెస్ షుగర్. సో దాంతో యూ ఫీల్ ఫుల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. యా.
సో అండ్ అది కూడా ఎవ్రీడే ఒక మెథడాలజీగా లంచ్ అయిన తర్వాత 2 o'clock స్వీట్ వెళ్ళాల్సిందే అనే పద్ధతి కాకుండా ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా లైక్ దాట్ యూ కెన్ జస్ట్ టైమ్ ఇట్. సో అలా యూ కెన్ బ్రేక్ డౌన్ ద దట్ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ అ డెజర్ట్ ఎవ్రీ డే. దిస్ ఇస్ వెరీ ఒక పాపులర్ బుక్ ఉంటుంది అటామిక్ హ్యాబిట్స్ అని. సో అటామిక్ హ్యాబిట్స్లో చెప్తాడు ఏంటంటే ఇట్స్ డిసిప్లిన్ అందరూ డిసిప్లిన్ ఓవర్గా దానికి ఎక్కువ భావిస్తారు. డిసిప్లిన్ ఇస్ నాట్ ద గేమ్, సిస్టమ్స్ ఆర్ ద గేమ్. ఓకే, యూ షుడ్ క్రియేట్ అ సిస్టమ్ విచ్ ఈస్ కాన్స్టెంట్లీ రెప్లికబుల్. అంటే ఫుడ్ అయినా అవనేయండి, ఎందుకంటే అరే నేను తినను రా, నాకు తెలుసురా, అది 2 రోజులు ఉంటుంది, 3వ రోజు వాళ్ళు ఎవడు తింటూ ఉంటాడు మామ నాకు ఒక చిన్న బయట అంటాం. బట్ సిస్టమ్స్లో ఆర్ రియలీ సో హౌ డు వీ క్రియేట్ అ సిస్టమ్ వేర్ వీఆర్ స్టిక్కింగ్ టు సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock మీరు అన్నారు, 10 o'clock ఆఫీస్కి వస్తాం, 11 o'clockకి వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ వెజీస్. Okay, again 1 o'clock we eat some food, then again 3 o'clock konjam food, 5 o'clock some food, 6:30 eat something and close. Do you have that kind of system in place? Are you talking about workspace? No, anything. Evergaina ఈ టైంలో తినాలి లేకపోతే ఇది చేయాలి. I have that system. Personally, I follow that system. Break down your system, no? Something like morning levangane I don't take anything. The longer you can survive, the better. So only after my workout, I try to have my first food intake ఏదైనా. It's usually dry fruits that I take. And then after some time, I have and sit down and have my coffee or a tea, whatever I prepare. So అంటే నేను లేచేది 4:30కి. సో నేను ఆల్మోస్ట్ 6:30 వరకు I don't consume anything except for a glass of warm water and then a normal water in between my workout. సో అలానే మరి వెంటనే ఆ ఖాళీ కడుపున కాఫీ ఆర్ టీ వేస్తే యూ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఎసిడిటీ. సో దాన్ని బ్రేక్ డౌన్ చేయడం కోసం నానబెట్టిన బాదం పప్పు, ఒక ఖర్జూరం, కొన్ని వాల్నట్స్ I have immediately. అది తిన్న తర్వాత I have my coffee. And then comes my breakfast time which is around 9:30 or 9 o'clock. And usually ఒక మీల్ టు ఇంకొక స్నాక్ టైమ్ ఆర్ మీల్కి 2.5 to 3 hours గ్యాప్ ఉండాలి. టిఫిన్ తిన్నాం కదా, మళ్ళీ వెంటనే 10:30 ఆఫీస్కి వెళ్ళగానే కాఫీ తాగేసి మళ్ళీ వెంటనే 11:30 ఇంకొక చిన్న బ్రేక్, మళ్ళీ 12:30 అంటే ఎవ్రీ 1 hour యూఆర్ గివింగ్ ఫుడ్, యువర్ డైజెస్టివ్ సిస్టమ్ కాంట్ టేక్ ఇన్ సో మచ్. సో దే షుడ్ బి అ గ్యాప్. సో 9:30 బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ అరౌండ్ 11:30 ఐదర్ ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ విచ్ ఇస్ వెరీ థిన్, a glass of buttermilk or a fruit depending on my hunger, and I listen to my body. I always tell patients kuda మీ బాడీని మీరు వినండి. ఏదో తినాలి కదా నా టైం తినడం కంటే ఒకరోజు యూ మే బి రియలీ హంగ్రీ, ఒక ఆ రోజు అరటిపండు తినాలనిపిస్తుంది లేదా ఇంకా ఏదైనా తినాలి, మీరు లిసన్ టు ఇట్. బట్ టుమారో యూ మే నాట్ ఫీల్ దట్. సో లిసన్ టు దట్ అండ్ స్లో డౌన్ ద నెక్స్ట్ డే. సో ఇట్స్ లైక్ వన్ స్నాక్ at around 11:30 and at around 1 o'clock I have my proper lunch. మళ్ళీ 3 o'clock again I have a small snack which is usually a liquid which could be a coffee or a tea or something. ఎందుకంటే కాఫీ టీ మళ్ళీ బియాండ్ 5 PM or 6 PM తీసుకుంటే you don't tend to feel sleepy. So I am strictly on that. And post lunch usually you feel a little drowsy. ఎవరికైనా అది కామన్. So to keep myself up and going, I try to take my green tea or a coffee or a tea at that particular time and some nuts, whatever. Nuts are my usually go to snack ఎప్పుడైనా, or roasted makhana, roasted peanuts, these are the things. And then very early dinner I have. By 6:30 I finish my dinner. Yeah. So technically you're doing intermittent, borderline. అది borderline intermittent అంటే finishing early dinner and my next snack is if I call my almonds and పొద్దున తినే బాదం పప్పు అవి కూడా ఒక మీల్ లా అనుకుంటే కనుక 6:30 I'm giving 12 hours fasting to myself. Absolutely not touching anything. Right. This I try to follow Monday to Saturday. Right. Sunday it's all different. Thanks to my son, but Sunday is Sunday. Yeah. You have to have a cheat day. ఆ బ్రేక్ ఇవ్వకపోతే కూడా బాడీ విల్ నాట్ రెస్పాండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈట్ హెల్దీ ఫుడ్, ఈ ప్యాటర్న్స్, ఈ డిసిప్లిన్, ఈ ప్రిన్సిపల్ కంట్రోల్ మొత్తం 365 days పెట్టండి అంటే నో. యూ నీడ్ టు హ్యావ్ అ బ్రేక్. వర్కౌట్ కూడా ఎవ్రీడే చేయకూడదు, కనీసం 5 days. If you are really over enthusiastic, 6 days, but I prefer to do only 5 days a week, 2 days resting day. అంటే you may not do anything, you wake up at whatever time you want, but slow down. No fast alarm clock అమ్మో వెళ్ళిపోవాలి, టైం అయింది, డ్రైవ్ చేయాలి, no hustle. Sunday is even more leisure and slow. Right. So అంటే మినిమం ఒక మీల్కి మధ్యన ఒక 2.5 hours గ్యాప్ ఉండి యూ ట్రై టు స్నాక్ సంథింగ్. ఇట్స్ లైక్ గివింగ్ లిటిల్ ఫ్యూయల్స్ టు యువర్ బాడీ టు కీప్ గోయింగ్. మళ్ళీ ఇదే మనం లాంగ్ గ్యాప్ ఇచ్చామనుకోండి, ఆఫ్టర్ 9:30 బ్రేక్ఫాస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ టిల్ 1:30, నా నెక్స్ట్ మీల్ కోసం నేను చాలా యాంటిసిపేషన్తో వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే ఏమేమి తినచ్చు, ఆల్రెడీ మైండ్లో థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఈ డైట్ ఫుడ్డే కాకుండా నేను ఇంకో 2 చపాతీ, ఒక బిర్యానీ, కొంచెం చికెన్ కర్రీ ఆర్డర్ చేస్తే బాగుంటుంది, దాని తర్వాత ఒక చిన్న చీజ్ కేక్ ఉంటే బాగుంటుంది. సో మై మైండ్ ఈజ్ ఆల్రెడీ ఫీలింగ్ వెరీ యమ్మీ, మౌత్ వాటరింగ్ అయిపోతుంది అవన్నీ ఆలోచించుకుని, బికాస్ దర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ ఇన్ మై నెక్స్ట్ మీల్. సో ఐఎమ్ లోడెడ్ విత్ హంగర్.
అది బ్రేక్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ ఫర్ 2 hours సో దట్ అంత ఆకలి ఉండదు 1 o'clock. రైట్. సో మనము కాన్స్టెంట్ గా మన గ్లూకోజ్ ని మానిటర్ చేసుకోవాలా? బికాస్ దిస్ డివైజెస్ ఉంటాయి కదా, CGM device. రైట్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CGMs? Continuous glucose monitoring. Continuous glucose monitoring, which you can just like patch it on here and మన phone ki we will get it. Yeah. Should everyone do it? Is it it is needed but not for everyone. అది ఎవరి కోసమో చెప్తాను నేను. మెయిన్లీ మనకి డయాబెటీస్ లో 2 types ఉంటాయి, డయాబెటీస్ 1 అండ్ డయాబెటీస్ 2. డయాబెటీస్ టైప్ 1 అంటే అది పుట్టుకతో జెనెటిక్ గా రైట్ ఫ్రమ్ యువర్ బేబీ ఆర్ ప్రాబ్లీ ఇన్ యువర్ టీనేజ్ కంటే ముందు వచ్చేది టైప్ 1 డయాబెటీస్. అందులో మన బాడీలో అసలు ఇన్సులిన్ రిలీజ్ అనేదే ఉండదు, 0. సో నువ్వు అవుట్ సైడ్ సోర్స్ తోనే యూ హ్యావ్ టు కీప్ ఆన్ గివింగ్ ఇన్సులిన్, విచ్ ఇస్ వై దే టేక్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. అది టైప్ 1. దాన్ని డైట్ ఎక్సర్సైజ్ తో రివర్స్ చేసే ఛాన్సెస్ కూడా నో, ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. బట్ టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్తో మనం ఇంతవరకు డిస్కస్ చేసినట్టుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అని, ఎక్కువ కార్బోహైడ్రేట్ షుగర్స్ ఇంటేక్, దీనివల్ల వచ్చింది కాబట్టి అది మనం రివర్స్ చేసుకోగలం, విచ్ క్యాన్ బి మేనేజ్ విత్ ఓరల్ టాబ్లెట్స్. దానికి ఎవ్రీ టైమ్ షుగర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ముందు, డిన్నర్ ముందు కొన్ని టైమింగ్ యాజ్ పర్ దేర్ నీడ్ అండ్ డిమాండ్ వి గివ్ మెడికేషన్స్. ఈ టైప్ 1 కేటగిరీ ఎవరైతే ఉన్నారో, టైప్ 1 డయాబెటిక్స్ హూ ఆర్ బార్న్ విత్ 0 ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు మాత్రం పూటకి షుగర్ చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ 1 prick. 3 times a day ప్రిక్ చేసుకుంటారు, నీడిల్తో గుచ్చుకొని షుగర్ చెక్ చేసుకుంటారు. మళ్ళీ చెక్ చేసుకొని డాక్టర్ ఇచ్చిన వాల్యూస్ ప్రకారంగా దే హ్యావ్ టు టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ విచ్ ఈస్ అగైన్ అ ప్రిక్. మళ్ళీ గుచ్చుకుంటారు. అంటే దే ఆర్ pricking themselves 6 times a day and sometimes it can be even 8 times a day. 8 times ప్రిక్ చేసుకుంటూ కొన్ని ఏళ్ల తరబడి గడపాలంటే ఇట్స్ లైక్ హెల్. అలాంటి వాళ్ళకి CGM మానిటరింగ్ అంటే ఈ గ్లూకోజ్ ప్యాచెస్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ఏదైతే ఉందో ఈజ్ లైక్ అ బ్లెస్సింగ్, బికాస్ యూ వోంట్ హ్యావ్ టు ప్రిక్. నువ్వు ఏదైనా ఫుడ్ తినగానే ఈ మానిటర్ ద్వారా నీ ఫోన్లోకి ఆ షుగర్ వాల్యూ వస్తుంది. ఇట్స్ నాట్ 100% కరెక్ట్, బట్ అట్లీస్ట్ 85% ఇట్స్ కరెక్ట్. సో సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఇట్స్ డెఫినెట్లీ అవాయిడింగ్ 3 pricks ఫర్ యూ ఫర్ ద డే. సో ఇన్సులిన్ అంటే ఎలాగో తప్పదు, వీ హ్యావ్ మేడ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ఇట్, ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి కాబట్టి ఇట్స్ ఓకే. సో 6 to 8 pricks బదులు యూఆర్ జస్ట్ ప్రికింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ 3 times a day. సో వాళ్ళకి ఈ CGM మానిటరింగ్ మిషన్ ఈజ్ రియలీ ఎసెన్షియల్. అండ్ ఆల్సో ఫర్ సమ్ పీపుల్ ఎప్పుడు షుగర్ వాల్యూస్ ఒకలా ఉండవు, ఒకసారి సడన్ గా లో వెళ్ళిపోతుంది. అంటే దే ఆర్ సడన్లీ డౌన్ టు షుగర్స్ ఆఫ్ 40 or 50 or 60. నిద్దట్లోనే చెమటలతో తడిచిపోయి ఉన్నారు, అన్కాన్షియస్ అయిపోయారు, అసలు మాట్లాడట్లేదు, మాట తోసుకుపోతుందని చెప్తారు. వాళ్ళకి ఏంటంటే హైపోగ్లైసీమియా అంటాం. అండ్ సరే కదా అని వాళ్ళకి డోస్ తగ్గించేసరికి మళ్ళీ దే ఆర్ అట్ 400-500 షుగర్స్. సో అంత ర్యాపిడ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సులినోమా అని, కొన్ని ట్యూమర్స్ ఉండడం, ఇలాంటి ఫర్దర్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ టు సేవ్ దెమ్ ప్రికింగ్ అండ్ చెకింగ్ షుగర్స్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. అలా కంటిన్యూస్గా ఎలా చెక్ చేస్తాం? ఈవెన్ ద పేషెంట్ వోంట్ బి విల్లింగ్ టు చెక్. థ్యాంక్స్ టు ద CGM మిషన్స్ ఇప్పుడు వచ్చిన వాటి వల్ల దే ఆర్ బీయింగ్ సేవ్డ్ అ లాట్. రైట్. Yeah. So, but regular like you and me or somebody who's pre-diabetic, ఇప్పుడే షుగర్ డయాగ్నోజ్ అయింది or weight loss అవ్వాలి కూడా వాళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు, అది which I don't recommend. It's not needed. Why are they doing it? Just like, a little over motivated, if I have to put it in a positive way. Okay, very data centric and like this. Okay, fine. నేను తిన్నా నేను ఒక బ్రెడ్ స్లైస్ తిన్నాను, 140కి వెళ్ళిపోయింది, ఫ్రమ్ టుమారో బ్రెడ్ స్లైస్ కట్. నేను ఒక చాక్లెట్ బైట్ తిన్నాను, ఐ వాంట్ హ్యావ్ అన్ ఆల్కహాల్, ఇట్స్ ఆల్రెడీ 160, ఓకే దిస్ ఇస్ కట్. అంటే అంత నువ్వు సిస్టమేటిక్ గా లైక్ స్కూల్ టైం టేబుల్ ఫాలో అవ్వాలంటే ఐఎమ్ ష్యూర్ దే విల్ గివ్ అప్ వన్ డే. యూ కాంట్ లివ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ కదా ఫర్ లాంగ్. యూ కాంట్ కంటిన్యూ ఇట్. You can't, right? So diabetes రాకుండా ఏం చేయాలో we have figured out. Now let us say, what is the situation when you get diabetes? Because చాలా మందికి okay, particularly I want to ask you your experience. Have you seen anyone వచ్చి వాళ్ళకి బ్లడ్ షుగర్ చూసుకుంటే 200-300 ఉంటుంది, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండే ఉంటుంది, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అండ్ they're completely oblivious to the fact that they have diabetes. They suddenly like, oh na naka. Have you seen that case happen? A lot of people, most of them వచ్చిన వాళ్ళే నాకా డయాబెటీసా అనే క్వశ్చన్ మార్క్ తోనే వస్తారు. అంటే దే విల్ బి ఇన్ డినయల్ మోడ్. నాకైతే రాదు, ఇది నా వాల్యూ కాదు, నేను ముందు రోజు స్వీట్ తిన్నాను కాబట్టి ఇది వచ్చింది. బట్ లెట్ మీ గివ్ యూ వన్ ఐ ఓపెనర్ ఫ్యాక్ట్. ఓకే, యువర్ ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగర్స్ ఆ రోజు తినకముందు తిన్న తర్వాత చేసుకునే మేబీ రిఫ్లెక్టింగ్ యువర్ ప్రీవియస్ డేస్ షుగర్స్. బట్ ఈ HbA1c నేను ఏదైతే చెప్పాను 3 months యావరేజ్, దట్ విల్ నాట్ లై. 6.4 నిన్న మనం తిన్నంత మాత్రాన ఇవాళ యువర్ వోంట్ బి డయాబెటిక్ టుడే. అందుకే ఆ టెస్ట్ ని ఫాస్టింగ్ లో చేయము, ర్యాండమ్ గా యూ కెన్ గెట్ ఇట్ డన్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ హ్యాడ్ యువర్ మీల్ యూ కెన్ గెట్ ద టెస్ట్ డన్.
సో ఈ హెచ్బిఏవన్సీ అనేది అందుకే మనకి ఇట్స్ లైక్ గివింగ్ అస్ అ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్. ఆ హెచ్బిఏవన్సీ చేయించుకోవడం వల్ల మనం ప్రీ డయాబెటిక్ అయితే యూ కెన్ రివర్స్. జనరల్గా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన తర్వాత కూడా పేషెంట్స్ చాలా డిప్రెస్డ్గా వచ్చి అప్పుడే డయాబెటీస్ వచ్చేసింది అంటారు. బట్ ఐ టెల్ దెమ్ మోటివేటెడ్లీ ఐ లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యూ. You found it before. Because you found it before a hand and life is giving you a second chance. There are no second chances in life. But life is giving you a second chance. అంటే నువ్వు దీన్ని కంప్లీట్గా రివర్స్ చేసి ఐఎమ్ ఎ నాన్ డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద విల్ పవర్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ఎఫర్ట్స్, ఆ ప్రీ డయాబెటిక్ నుంచి నో డయాబెటిక్కి ఈజీగా అవ్వచ్చు. బట్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిరుత్సాహంతో వచ్చేస్తారు. అంటే దే ఆర్ ఆల్రెడీ డిప్రెస్డ్ అండ్ యాక్సెప్ట్ చేసేసి ఇక అంతే అయిపోయింది, నేను రానున్న 50 years వరకు ఇలా ట్యాబ్లెట్లు వేసుకుని అని ఫిక్స్ అయిపోయి వస్తారు. అండ్ ఎక్కడో ఆ విషియస్ లైఫ్ సైకిల్ని బ్రేక్ డౌన్ చేయలేరు. లైక్ ఆల్రెడీ వీ స్పోక్ అబౌట్ దట్, ఆ వర్క్ 18 hours వర్క్ అండ్ దెన్ నో స్లీప్ అండ్ దెన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండ్ ఈటింగ్ అన్మానిటర్డ్ ఫుడ్. ఈ సైకిల్లో ఉంటారు. అది ఎలా బ్రేక్ చేయాలో తెలియక దే జస్ట్ సక్యూమ్ టు ఇట్. ఇంకా గివప్ చేసేసి ఓకే ఐఎమ్ అ డయాబెటిక్ హెన్స్ ఫోర్త్, నేను ఈ టాబ్లెట్స్ తీసుకుంటాను, ఇది ఇంతే. ప్రీ డయాబెటిక్ ఇస్ ఈజీలీ రివర్సిబుల్ అని చెప్పి అండ్ టేకెన్ గుడ్ మెజర్స్. అంటే వన్స్ యువర్ డయాబెటిక్ there's no chance of reversal? You can reverse. I have a very good example of a very old couple who have been visiting me for the past 5 years. Each one of them, they're very lovely couple. Okaliki 64, okaliki 65 years. And I don't want to take their names, but వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఫిజికల్లీ యాక్టివ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో దే బోత్ ఆర్ రిటైర్డ్. వాళ్ళు కొంచెం ఫ్లక్చుయేటింగ్ హై షుగర్స్తో వచ్చారు నా దగ్గరికి. అండ్ కొంచెం వీ హ్యాడ్ ఇన్ టోటో క్లియర్ డిస్కషన్, వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత కదులుతున్నారు, అవి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాయి. అండ్ వీ హ్యాడ్ అ వెరీ డీప్ డిస్కషన్ అండ్ వీ హ్యాడ్ అ కన్సల్టేషన్ ఫర్ 1 hour ద వెరీ ఫస్ట్ టైం. దెన్ ఐ టోల్డ్ దెమ్ వాట్ ఈస్ ద మిస్టేక్. వాళ్ళు చేసేది ఇది, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఓఆర్ఎస్ తీసుకుంటూ లెమన్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ చేస్తున్నారు. డైట్ మాత్రం మొత్తం మిల్లెట్ బేస్డ్ ఆ టైప్లో తింటున్నారు. చిన్న చిన్న దానికి దే ఆర్ జస్ట్ గివింగ్ అప్. సో వీ డిస్కస్డ్ అబౌట్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ అంతా చేసిన తర్వాత దే బోత్ got themselves enrolled into golf, which is their passion. Okay. ఆ ఏజ్ లో వాళ్ళు 3-4 hours గోల్ఫ్ ఆడుతున్నారు. 64-65కి I didn't expect them to do, and I had to tell them please slow down అని చెప్పాల్సి వచ్చింది. We were initially on 4 medications for diabetes, now they are on single medication, maintenance dose. అంటే సర్వైవల్ కి. పాపం HbA1c 8.9 లో ఉన్న వాళ్ళు now they are at 6.1, 6.2, which is not even diabetes, I'll say pre-diabetic. So they came. So 65-year-old వాళ్ళు చేయగలిగినప్పుడు 30 or 40 years మనకు వచ్చినప్పుడు why can't we do it? Right. It's definitely possible. But I would say the main key ingredient over there is consistency. Mindset. ప్రతిరోజు అలా చెయ్యాలి అని అనుకొని దృఢంగా అది చేయగలగడం. And understanding the good psychology behind the food. అది వాళ్ళు బాగా వంట పట్టించుకున్నారు, చెప్పాలంటే బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు. సో నౌ దే డోంట్ డూ ద సేమ్ మిస్టేక్స్. సో ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్. వాళ్ళు గోల్ఫ్ టోర్నమెంట్లో ఇద్దరికి ప్రైజెస్ కూడా వచ్చాయి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ గాట్ అ టోర్నమెంట్ ప్రైజ్ లాగా అనిపించింది. బికాస్ దే లిటరలీ ఫాలోడ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద టీ. తూచా తప్పకుండా అంటారు చూసారా, అలా పాటించారు. సో ఎస్ యూ క్యాన్ రివర్స్. కాకపోతే ఆల్రెడీ చాలా హై HbA1c లెవెల్స్కి వెళ్ళిపోయి కొన్ని ఏళ్ల తరబడి యు ఆర్ స్టక్ దేర్, యు ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ యువర్ బాడీ హెస్ ఆల్రెడీ గివెన్ అప్. అప్పటికే కిడ్నీ డ్యామేజ్ సగం స్టార్ట్ అయిపోయి లివర్ ప్యాంక్రియాస్ కూడా సగం డ్యామేజ్ అయిపోయాక కంప్లీట్ రివర్సల్ పాసిబుల్ కాదు. బట్ ఒక హెల్దీ లెవెల్స్కి కూడా తీసుకురావచ్చు. అదర్ స్పెక్ట్రమ్ వెళ్దాం. హూ ఈజ్ యువర్ యంగెస్ట్ డయాబెటీస్ పేషెంట్? అలా అయితే టైప్ 1 డయాబెటీస్లో పాపం టైప్ 2. టైప్ 2లో 24-year-old. 24? Yes. He is an IT employee. He's been coming to me for, అంటే ఆ కంపెనీలో చేపించే రెగ్యులర్ హెల్త్ చెక్స్తో ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ టు మీ ఫ్రమ్ వెరీ నోటెడ్ ఫర్మ్. 22 years నుంచి చూస్తున్నాను. ఎవ్రీ టైమ్ ద హెల్త్స్ ఆర్ గుడ్ అండ్ హీ ఆల్సో లుక్ వెరీ లీన్. హీ స్టిల్ ఈజ్ వెరీ లీన్. సో అందరూ అనుకుంటా నేను బక్కగా ఉన్నా, నాకు అసలు ఏం రావు అని. బట్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ 18 hours సిట్టింగ్ అండ్ ఆ నైట్ షిఫ్ట్స్ తీసుకుంటూ. అండ్ యునో సిన్స్ హీ ఈస్ వెరీ థిన్, హీ ఈస్ ఒబ్లైజ్డ్ ఎలిజిబుల్ టు ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యునో దేర్ ఇస్ నో లిమిట్. నేను కూడా పెద్ద కౌన్సిలింగ్ చేయలేదు. వాల్యూస్ బాగున్నాయి, మనిషి బాగానే ఉన్నాడు. 22 yearsకి ఏం చెప్తాం జాగ్రత్తలు, ఆల్రెడీ అట్లీస్ట్ లెట్ హిమ్ డూ వాట్ ఈస్ డూయింగ్, ఎంజాయ్ అని అనుకున్నాను. బట్ 24 years he came with HbA1c of 7.6. 6.4 was the barrier కదా. More than him, I was in denial. వీరికి ఎలా వచ్చింది అసలు, ఇది ఛాన్సే లేదు. ఐ వాజ్ ఇన్ డినైల్. ఈ డయాగ్నోస్టిక్ కాకుండా XYZ డయాగ్నోస్టిక్ వెళ్ళమన్నా, మళ్ళీ వచ్చింది.
ఒక 1 వీక్ ఆగి మళ్ళీ XYZకి వెళ్ళి ఇంకో డయాగ్నోస్టిక్లో చేయించుకుని రమ్మని. ఐ పుట్ ఆల్ ద 3 రిపోర్ట్స్. అంత థీసిస్ని ఎవరి మీద చేయలేదు. యావరేజ్ తీసి, అరే బాబు నువ్వేం తింటున్నావు నాకు ఇప్పుడు నీట్గా చెప్పు, నీ డైట్ నాకు కావాలి, నువ్వు అసలు ఏం చేస్తావు డైలీ. He just said, I wake up, I just rush to my office and I work there. అక్కడ వర్క్ లంచ్ ఉంటుంది, I take this much portions అవి ఇవి అని చెప్పి, వీకెండ్స్ I enjoy and then సండే వెళ్తాను మా ఇంటికి, అక్కడ అన్ని తినొస్తానని చెప్పాడు. సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. అంటే ఆ ఏజ్ అదృష్టంలో బేసల్ మెటబాలిక్ రేట్ కొంచెం హై ఉంటుంది కాబట్టి 7.6తో ఆగాడు. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ గాన్ టు ఈవెన్ 11 or 12. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కౌన్సిల్డ్ హిమ్ థరోలీ, బికాజ్ ఆ టైంలో వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయ్యి ఇంకొచ్చేసిందా అని చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ దట్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ మెడిసిన్, యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద డైట్. అంటే లిటరల్లీ వాడు లేచి ఊపిరి పీల్చి ఏం తింటాడు, నైట్ ఏం పడుకుంటారు వరకు రాసిచ్చా. యూ ఫాలో దిస్. ఐ జనరలీ డోంట్ గివ్ అంత డీటెయిల్ డైట్ చార్ట్స్ ఇవ్వను. ఐ జనరలీ కౌన్సిల్ ఇవి తినాలి ఇవి తినకూడదని అవగాహన ఇచ్చేస్తాను. బట్ ఫర్ హిమ్ ఐ టుక్ ది ఇంట్రెస్ట్ అండ్ ఐ గేవ్ ది డైట్ చార్ట్. అది ఫాలో అయ్యి పాపం 6 weeksలో మళ్ళీ వచ్చాడు. సో వీ రెగ్యులర్లీ మానిటరింగ్ హిస్ HbA1c. నౌ హీస్ రివర్స్డ్. బట్ అదొక ఫోబియా ఉంటుంది కదా, ఒకసారి డయాబెటీస్ వచ్చిందని. జస్ట్ లైక్ మనకు ఒకసారి బ్లడ్ తక్కువై అనీమియా వస్తే మనం రక్తం తక్కువైందేమో సార్ చెక్ చేయించుకోరాదు అంటారు ఇంట్లో. లైక్ దాట్ ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీ 3 months you get your HbA1c. దట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్. If you are crossing, you go back to the lifestyle. Average ఎంత ఉంటుంది ఏజ్ రైట్ నౌ? రైట్ నౌ అండి ఇప్పుడు 28-30కి వచ్చేసారు. సాడ్. నా చదువుకునే రోజులు MBBS ఫస్ట్ ఇయర్లో 2003లో ఐ వాజ్ రీడింగ్ ఇన్ మై థియరీ బుక్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏజ్ ఫర్ డయాబెటీస్ ఇస్ 40-45. ఇట్స్ కమ్ డౌన్ టు 30. మనం ఒక డికేడ్ ముందుకు వెళ్ళిపోయాం. అండ్ గాడ్ నోస్ వాట్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ సీ. On a different tangent, and this is very personal. Okay. Do you feel safe in your hospital? You mean considering the recent turn of events, Yeah. Kolkata? Endukante that was very painful. Yeah, it because is. my sister is a doctor. Oh. I have so many doctor friends, and I want to talk a lot about it. I don't know whether this is the right forum or not. Since you are here, I just want to understand. Endukante this is deplorable. Yeah. ఒక డాక్టర్కి ఇది అవ్వడం అన్నది, అండ్ దట్ టు ఇన్ అ డ్యూటీ, లైక్ వీఆర్ ర్యాండమ్ సిలీ థింగ్స్ చెప్తుంటారు. అమ్మాయి డ్రెస్ సరిగా వేసుకోలేదు, ఇది వేసుకోలేదు. షీ వాజ్ ఇన్ హర్ రోబ్స్, షీ వాజ్ ఇన్ హర్ నైట్ డ్యూటీ, షీ వాజ్ డూయింగ్ హర్ జాబ్, షీ వాజ్ నాట్ డూయింగ్ హర్ జాబ్ సో వెల్. షీ టుక్ ఎ రెస్ట్ ఇన్ హర్ ఆఫీస్, ఇన్ ద క్యాంపస్. I think it doesn't make any sense. ఏదో అంటారు కదా, ఇది ఇలా అయితే జరిగింది అంటే you were at a wrong place, wrong time, in a wrong dress అని. She was at the right place, doing the right thing, wearing the right dress. There was nothing wrong there. It was just the person and the intention was wrong and it happened. It was very unfortunate. Coming back to what you have asked, back then I recall my doing night duties. I studied from Gandhi Hospital, Gandhi Medical College. So I used to take up shifts. I am a person, ఒకసారి డ్యూటీకి వెళ్తే నా డ్యూటీ అంతా చేసేసి, అంటే మాకు మిడ్ నైట్ షిఫ్ట్ మాత్రం వీ యూస్ టు డిస్ట్రిబ్యూట్ విత్ 3 hours. సంథింగ్ లైక్ 12 to 3, 3 to 6, మళ్ళీ 6 to 9 అలా డ్యూటీస్ షిఫ్ట్ చేసేవారు. ఐ యూస్ టు ఆల్వేస్ డూ ద కంప్లీట్ డ్యూటీ అండ్ టేక్ ద 6 to 9 hour నాప్ అలా తీసుకునేదాన్ని. సో ఐ యూస్ టు బీ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద వార్డ్, రోమింగ్ అరౌండ్, ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ నోట్స్ రాసుకుంటూ అలాగా. ఐ నెవర్ ఫెల్ట్ అన్సేఫ్ అప్పట్లో. I'm talking about 2009 or something when I was doing my internship. So, but ippudu when I think back of that young Sagari and I imagine this, it gives me chills. Yeah, ఇది అయ్యే వరకు అయిందని కూడా ఇలా అవుతాం కూడా తెలియదు నాకు. Yeah, I think the predilection of sexual crimes, perversions, even young children ఎఫెక్ట్ అవడం చూస్తూ ఉంటే అప్పట్లో లేని భయాలన్నీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ వచ్చాయి. అప్పట్లో మనల్ని ఒక క్లాస్లో దింపాలన్న పేరెంట్స్ యూస్ టు డ్రాప్ అస్ అండ్ దెన్ గో. దే వోంట్ వాచ్ యూ ఫర్ 24/7 ఆ క్లాస్ అంతా. ఇప్పుడు సో మెనీ సెక్షువల్ అఫెన్సెస్ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఆన్ చిల్డ్రన్ దట్ ఇట్ గివ్స్ అ లిటిల్ స్ట్రెస్ఫుల్ ఈవెన్ టు ద పేరెంట్స్ ఆల్సో దట్ యూ హ్యావ్ టు బి దేర్ టు వాచ్ యువర్ చైల్డ్ ఆర్ యువర్ సెల్ఫ్. సో అప్పట్లో నాకు ఆ భయం అనిపించలేదు. బట్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎస్, if I have to do a night duty again, or if I have to walk alone in a corridor or lift or parkings, yeah, it does scare me. It's something like eppudu oka defense teliyakunda lopala inner karate child has to be awake in me.
లిటరలీ అంటే మై జనరల్ బాడీ ఆర్మర్ ఆల్సో హ్యాస్ బికమ్ ఇన్ సచ్ అ వే. ఎక్కడికైనా వాక్ చేస్తుంటే వాట్ ఇఫ్ సంబడి కమ్స్ ఐ హావ్ టు గివ్ అ పంచ్ హియర్ అండ్ దెన్ క్విక్లీ ఓపెన్ ద కార్ డోర్ అండ్ జంప్ ఇన్ టు ఇట్ అండ్ లాక్ మై సెల్ఫ్. సో ఎప్పుడు ఆ డిఫెన్సివ్ మోడ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆఫ్టర్ రీడింగ్ సీయింగ్ సచ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ సో మచ్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బి రెడీ. ఏదో మన ఇండియన్ రోడ్స్లో చూసారా మనం స్ట్రైట్గా వెళ్తాం కానీ యూ కెన్ ఇమాజిన్ అ కార్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ యూ. దట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నప్పుడు కూడా అలానే నేర్పించారు. మేడం మీరు ఇలా వెళ్తారు కానీ బండి ఇలా వస్తుందని చెప్పారు. సిమిలర్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి వెన్ ఐమ్ వాకింగ్ అలోన్ కమింగ్ డౌన్ ద స్టేర్స్ ఆర్ గోయింగ్ ఎనీవేర్ ఐమ్ లైక్ ప్రిపేర్డ్, బీ రెడీ. దర్స్ ఆల్వేస్ అ వాయిస్ విచ్ ఇస్ టెలింగ్ ఇన్సైడ్ మై మైండ్ బీ రెడీ. సో ఇట్స్ సాడ్. You're never relaxed except when you're in your own home, not even the washrooms outside. So you know what I mean. Yeah, so sad. So hospitals ఏం చేస్తున్నాయి to make you more secure? Of course we have security people all around. It's not that silent, and we have security access also. Ante you are giving a designated code and your thumbprint ante kontamandi maatrame you can log in and then get inside. So that is there. Why is this happening? Why did it happen? But in corporate hospitals I'm talking about. But government hospitals lo no. People abused us ante kottevaru, patients attendants వచ్చేవారు అంతా అయిపోయింది. Oh yeah. Oh come on, I'm sure you know it. Doctors patient attendants react అయ్యి కొట్టడం. ముఖ్యంగా ఎమర్జెన్సీ డ్యూటీ అంటే you have to be ready for some stitches to yourself and wounds. Even our emergency duties were like that. ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందంటే వీఆర్ ఆల్సో యాజ్ టెన్స్డ్ యాజ్ ది అటెండెంట్స్. వాడికి ఏం జరిగిందో తెలియదు, ఆ బ్లడ్ ఎంత ఉంటుందంటే అసలు కట్ ఎక్కడైందో కూడా మాకు కనిపించదు. అండ్ బై ద వే వీఆర్ జస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ అప్పట్లో. వీఆర్ నాట్ సమ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, వీఆర్ లెర్నింగ్. సో వీ వాంట్ టు ఫస్ట్ క్లియర్ వాడు బతుకుతాడా చెప్పండి అంటే వీ రియలీ డోంట్ నో. వెయిట్, గివ్ అస్ సమ్ టైమ్, లెట్ మీ ఫిగర్ అవుట్. సో అది చేసి చెప్పే లోపు గాడ్ ఫార్బిడ్ రావడమే ఏదన్నా గ్రేవ్ స్టేజ్లో వచ్చారనుకోండి, పల్స్ డ్రాప్ అవడమో లేదా చనిపోయారు అనుకోండి, ద ఫస్ట్ భయం ఏంటంటే వీళ్ళు మమ్మల్ని చంపేస్తారు వెంటనే ఈజ్ ద థింగ్. సో ఏదన్నా నిజంగా అంటే క్లారిటీగా ఇలా ఉంది సిచ్యువేషన్, ద పేషెంట్ ఈజ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ చెప్పాలన్నా దిస్ అ లాట్ ఆఫ్ ఫియర్. అండ్ ఈ కాన్స్టెంట్గా డాక్టర్స్ని సూ చేయడము, కోర్ట్ కేసెస్ ఇవన్నీ ఎక్కువైపోయి సేఫ్ ప్లే మెడిసిన్ అనేది ఎక్కువ వచ్చేసింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దిస్ హ్యాపెండ్ ఇన్ యుఎస్. అంటే అక్కడ డాక్టర్స్ కూడా అంత అప్రోచబుల్ కాదు. మీకు ఇవాళ ఫీవర్ వస్తే వాళ్ళు 1 month తర్వాత ఇస్తారు అపాయింట్మెంట్, ఆర్ యూ హ్యావ్ టు పే అన్ ఎక్స్ట్రా dollars of money and go get treated yourself in the emergency. ఇక్కడ అలా కాదు. You can reach your doctor on phone in the middle of the night by WhatsApp, video call, Instagram, Facebook. You catch the doctor anywhere and you can immediately get it sorted. I'm not ridiculing it. We have also opened those arenas of communication with the patients, but you don't have to wait at all. There's no waiting period. నీ డౌట్ వెంటనే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, హెల్త్ ఛానల్స్ అండ్ వీడియోస్, నువ్వు నీ డౌట్తో నెక్స్ట్ డే అపాయింట్మెంట్ వరకు వెయిట్ చేయనక్కర్లేదు. యూ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఇన్స్టెంట్లీ విత్ సో మెనీ ఆఫ్ ది డాక్టర్స్ వీడియోస్. దట్స్ గుడ్. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక చిన్న ఎర్రర్ అటు ఇటు అయితే చాలు, దే సూ యూ. డాక్టర్స్ని సూ చేస్తారు. అంటే మాకు వీడి వల్ల ఇలా అయ్యింది, సో ఇంత నష్టపరిహారం అని. సో ద డాక్టర్స్ ఆల్సో డీల్ వెరీ అంతా డాక్యుమెంటెడ్. హీ సెడ్, షీ సెడ్ లాగా ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్. Patient said this complaint, I reacted this way. I gave this tablet, I already explained the side effects. ఇంత ఉంటుంది. ఇక్కడ అంత రికార్డ్ చేయం. ఇట్స్ లైక్ ఇట్ గోస్ బై మ్యూచువల్ ట్రస్ట్. మన పేషెంట్ నేను నమ్మి వాడికి ట్రీట్ చేస్తున్నాను అని అలా వెళ్తాం. అన్లెస్ సర్టెన్ సిచ్యువేషన్స్లో ఫ్యూ పేషెంట్స్ ఇన్ ఫ్యూ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ దే రియాక్ట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, విచ్ బికేమ్ వెరీ ఆఫన్. అందరూ అన్నారు కోవిడ్ తర్వాత డాక్టర్స్ దేవుళ్ళు అది ఇది అని చెప్పి అన్నారు కానీ, బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి న్యూస్ చూడండి. దెర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ వేర్ ద డాక్టర్స్ ఆర్ స్టిల్ గెటింగ్ బీటన్ అప్. బట్ డాక్టర్స్ ఆర్ హ్యూమన్స్ టు. Yeah. They are the most important humans. Don't call us gods. No, we are not. I said, I'm not a god, or no doctor is a god. We are the most important humans. We are trying to do our best. We chose this field, we came. We want to do our best. No doctor will come with an intention that I am going to kill this patient right now today. Ani intention తో ఎవ్వరూ రారు. Everybody wants to save the patient and feel happy that a patient recover అయ్యాక ఆ క్రెడిట్ తీసుకోవాలనే వస్తారు. Nobody comes with an intention to kill you or anybody. సో అది మర్చిపోకూడదు. కొడతారు. I didn't know this. కొడతారు, అది మళ్ళీ కాన్స్టెంట్గా వీడియోలు తీస్తుంటారు ఎవరో, అది మళ్ళీ తర్వాత అప్లోడ్ అవుతాం. లైక్ అరే నువ్వు వీడియో తీసే బదులు వెళ్ళి ఆపరావండి అనిపిస్తుంది. దట్స్ మై ఎగ్జాక్ట్ ఇన్నర్ ఫీలింగ్. And even when I came across this Kolkata incident, I only got one thought.
యాజ్ మైన్ ఈజ్ అన్ వెరీ ఆర్టిస్టిక్ ఫ్యామిలీ. సో నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నప్పుడు ఎంసెట్కి శ్రీ చైతన్యలో ప్రిపేర్ అవుతున్నప్పుడు మై ఫాదర్ యూస్ టు హోస్ట్ మెనీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ అండ్ మై మదర్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అవి అవుతూ ఉండేవి. మై సిస్టర్ యూస్ టు ట్యాగ్ అలాంగ్ విత్ దెమ్ అండ్ గో ఎవ్రీవేర్. బట్ నేను చదువుకుంటూ దేనికి వచ్చేదని కాదు. నేను రాను, సినిమా అంటే నేను రాను, పెళ్ళిళ్ళు అంటే నేను రానని చెప్పాను. బికాస్ ఐ హ్యాడ్ టు స్టడీ, గెట్ మై ర్యాంక్ అండ్ సెక్యూర్ అ సీట్. లిటరల్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫర్గాట్ దట్ దే హ్యాడ్ 2 daughters. They only thought they have one elder child and that's it. ఇంకో డాటర్ లేదనుకున్నారు లిటరలీ. అండ్ మై ఫాదర్ ఆల్సో యూస్ టు సే, ఇలా అయితే నీ పెళ్ళికి రేపు ఎవరు రారని చెప్పేవారు లిటరలీ. బట్ అంత డెడికేషన్ ఇచ్చాను. అండ్ when I secured the rank and I got in the government college, I was very happy. మళ్ళీ పీజీకి అలానే కష్టపడి చదివి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, హ్యాపీ. సో ఐ ఆల్రెడీ సాక్రిఫైస్డ్ మై యూత్ఫుల్ టైమ్. 18, 19 నుంచి 24 వరకు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ వన్ బ్లాక్ అండ్ స్టడీయింగ్ అండ్ నథింగ్ ఎల్స్. అప్పుడు డిస్ట్రాక్షన్స్ కూడా లేవు. there was no phone only. I was given my first phone when I was in my MBBS final year just to tell my whereabouts. నా డ్యూటీ అయిపోయింది నాన్న, కమ్ అండ్ పిక్ మీ, అంతే. దానికి ఆ చిన్న మోటరోలా ఫోన్. సో అంత డెడికేషన్ ఇచ్చి ఒక స్టేజ్కి వచ్చి ట్రీట్ చేస్తూ ఉంటే డాక్టర్స్ని కొట్టడం అనేది వెరీ 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 పెయిన్ఫుల్. అండ్ నౌ దీనికోసం మానవ మర్యాదలు కూడా కోల్పోవాలా అంటే, ఈస్ దిస్ వాట్ రీడింగ్ ఆర్ బికమింగ్ ఎ డాక్టర్ రిక్వైర్స్? Then I'm sure you won't have more doctors in the next generations. That's so sad. Yeah. Okay, coming back to diabetes, right? Let us say a guy is diabetic. We are manamu pre-diabetic situation ante enti, sugars valla enti breakdown chesam. We broke down sugar cravings ela stop chesukovali, alternatives enti, we broke it down. Then ఒకవేళ డయాబెటిక్ అయిన తర్వాత వాట్ ఈస్ ద మెజర్స్ అండ్ సో లెట్ సే మీరు అన్న రివర్సల్ చేయాలంటే ఇట్స్ పాసిబుల్ అని చెప్పి బ్రేక్ డౌన్ చేసాం. సో హౌ డస్ ద రివర్సల్ ప్రాసెస్ లుక్ లైక్ ఫర్ యావరేజ్ పర్సన్, యావరేజ్ డయాబెటిక్? లెట్ సే టైప్ 2 డయాబెటిక్ అని చెప్పి మనం వీడిని స్టాంప్ ఓకే ఒక మార్క్ వేసేసాం. దెన్ ఫ్రమ్ దేర్ వాట్ లైక్ అగైన్ was first step in the consultation, then again how frequently should he be measuring things, and diet మీద focus చేయాలి, and exercise, lifestyle మార్చుకోవాలి. Can you just like break down the process if you have a step by step thing? Once they are diagnosed, values diagnostic test చూసుకున్న తర్వాత they have to come and meet the doctor in person. Nothing beats a physical consultation or an online consultation కంటే physical consultation is the best. వచ్చిన తర్వాత వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్సన్ డూయింగ్, వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఆర్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆ పర్సన్ తీసుకునే ఫుడ్ ఏంటి, వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఫస్ట్ అర్థం చేసుకుంటాం మాట్లాడి, ఆ క్యాజువల్ క్వశ్చన్స్ అన్ని అడిగి. సో వెన్ ఐ ఫీల్ దట్ తీసుకుంటున్న క్యాలరీస్ కంటే ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఆల్రెడీ ఐ స్టార్ట్ డిజైనింగ్ వాట్ షుడ్ బీ ద మెడికేషన్ ఆర్ వాట్ షుడ్ బీ ద డైట్ అప్రోచ్. అండ్ ఐ ఆల్వేస్ సే వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. Too much of instructions, information ichina the patient can't take. So it requires multiple consultations. Ante oka 2 weeks gap lo we try to add one step. Like initial step lo we simply say packaged food oddu, sugar kuda teeskuntunna daniki takkuva teeskondi ani cheptanu. I never say stop sugar, stop sweets ani cheppanu. That itself is a big depressive suggestion to give to anybody. I say 3 గరిటల అన్నం తినే బదులు 2 గరిటల అన్నం వేసుకొని 1 కప్పు ప్రోటీన్ ఎక్కువ తినండి. సింపుల్ సజెషన్. 2 స్పూన్లు షుగర్ వేసుకొని అలవాటు ఉంటే టీ ఆర్ కాఫీలో మేక్ ఇట్ 1 స్పూన్ ఫ్రమ్ టుడే. ఫర్ 2 weeks దిస్ ఈస్ ది ఓన్లీ రూల్ దట్ యుల్ ఫాలో. వాళ్ళ HbA1c వాల్యూని బట్టి ఇఫ్ ఇట్స్ ప్రీ డయాబెటిక్ దిస్ షుడ్ బి గుడ్ విత్ అ లిటిల్ అమౌంట్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 30 minutes స్టార్ట్ చేయండి పర్ డే. మేక్ అ హ్యాబిట్ ఆఫ్ ఇట్. మనకి ఏదైనా ఒక అలవాటు రావడానికి మినిమం 3 weeks పడుతుంది అంటారు టు ఫార్మ్ అ హ్యాబిట్ ఫార్మేషన్. వేకింగ్ అప్ ఎట్ అ పర్టిక్యులర్ టైమ్, అటెంప్టింగ్ ఇట్ ఫర్ 20 minutes ఆల్సో ఇస్ ఫైన్. హ్యాబిట్ ఫార్మేషన్ని ఎక్కువ ఇన్స్టిల్ చేస్తాం ఫస్ట్ 2 to 3 weeks. And when he or she comes back after 3 weeks, then we become a little strict in our instructions. ఈ షుగర్స్ ఇలా వద్దు, ఈ పార్ట్లో ఈ కార్బోహైడ్రేట్ బదులు ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఆర్ లంచ్లో రైస్ ఉండొచ్చు, నైట్ రైస్ వద్దు, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మచ్ మోర్ డీటెయిల్డ్ అండ్ క్రాఫ్టెడ్ డైట్ ప్లాన్ ఇస్తాం. ఇఫ్ హీఈస్ ఆల్రెడీ అ డయాబెటిక్, షుగర్ మెడికేషన్స్ కూడా అడ్జస్ట్ చేసి వీ ఆస్క్ దెమ్ టు మానిటర్ దర్ షుగర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ వన్స్ ఇన్ 3 days. ఆ యావరేజ్ ఆఫ్ ఫాస్టింగ్ షుగర్స్ అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగర్స్ తీసి ఇఫ్ దే ఆర్ ఆన్ అ కంఫర్టబుల్ డిక్లైనింగ్ ట్రెండ్, బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది అని అనుకుంటే వి కంటిన్యూ ఇట్ ఫర్ ద రిమైనింగ్ 2 months. Medication with the diet which I have said and their lifestyle modification, that is including a physical activity. After 3 months when he or she achieves the desired values వచ్చినప్పుడు I slowly start taking off my medications. ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాను మళ్ళీ. And I keep telling them
నా బాధ్యత అయిపోయింది, మెడికేషన్ తీసేస్తున్నా. నౌ యు ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే షుగర్స్ పెరిగిపోతాయి, మళ్ళీ నేను పెద్ద టాబ్లెట్స్ పెట్టేస్తాను. మీరు ఈ డైట్ పాటించకపోతే మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి, ఐ హ్యావ్ టు పుట్ అనదర్ టాబ్లెట్. ఇవి కూడా పని చేయకపోతే ఇన్సులిన్ పెడతాను. సో దే హ్యావ్ సీన్ ద గుడ్ రిజల్ట్స్ దట్ 90% ఆఫ్ మై పేషెంట్స్ డోంట్ ఫాల్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ ఆ బ్యాడ్ లైఫ్ స్టైల్కి వెళ్ళరు, ఎందుకంటే ఒకసారి మంచిని చవి చూసిన తర్వాత దే డోంట్ వాంట్ టు గో బ్యాక్. భయం కూడా ఉంటుంది. కొంతమంది ఇఫ్ యు టాక్ ప్రాక్టికల్ వాల్యూస్, కొంచెం అయినా బ్యాక్ లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది, బట్ నాట్ దట్ వర్స్ట్ యాజ్ దే కేమ్ ఇన్ టు మీ ఫస్ట్. ముందు వచ్చినంత బ్యాడ్ గా రారు కానీ కొంచెం డ్రాప్ ఇన్ అవుతారు. సో హైలీ మోటివేటెడ్ ఇండివిజువల్స్ లైక్ యూ సెడ్, దోస్ టాకింగ్ అబౌట్ CGM ప్యాచెస్ పెట్టుకొని ఎవ్రీడే మానిటర్ చేసుకుని వాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లేదు, దే ఆర్ ఆన్ ది ఎక్స్ట్రీమ్ కర్వ్. వాళ్ళు ఇటు వచ్చేస్తారు కంప్లీట్లీ అండ్ దే ఆర్ స్కేర్డ్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఇట్స్ గుడ్. బట్ అంత ఫుడ్ టు మీల్ మానిటరింగ్ అవసరం లేదు. కానీ ఆన్ అన్ యావరేజ్ హ్యావ్ ఐ లెడ్ అ హెల్దీ లైఫ్, వీక్లీ వన్స్ చెక్ చేసుకుందాం. ఈ వారం అంతా నేను తిన్నది బాగానే ఉందా, ఓకే, షుగర్స్ చెక్ చేసుకున్నాను, ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బాగానే ఉన్నాయి, ఓకే, ఐ కెన్ కంటిన్యూ ద సేమ్ రిపీట్ మోడ్ ఫర్ నెక్స్ట్ వీక్. అలా వీక్లీ వన్స్ అయినా యూ కెన్ మానిటర్ యువర్ షుగర్స్. సో దిస్ ప్రాసెస్ టేక్స్ అబౌట్ 2.5 to 3 months, I would say, to reverse yourself and to see yourself in a better position. Right. ఒక 3 months so diabetes reversal possible. Yes. And from there అక్కడ నుంచి ఒక లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే you'll not see it back. Yeah. Fantastic. Any closing things you want to talk about, particularly stress, food binging? One thing I think I missed, like you see a lot of people coming to you, right? ఈ 4 AM బిర్యానీలు, 3 o'clock రామ్కి బండి ట్రిప్లు, మార్నింగ్ లేకపోతే రాత్రి 1 o'clock బిర్యానీ ట్రిప్లు. Do you see a lot of people doing this? Because I don't know, బాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ అని బట్టి ఉంటుంది కదా, దానిలో ప్రతి 3 వీడియోలకి ఒక ఫుడ్ వీడియో వస్తుంది. దాంట్లో అసలు భలే ఇస్తున్నారు కదా. అండ్ న్యూ రెస్టారెంట్స్, లైక్ మోర్ ఇంపార్టెంట్ ఏమంటే టీటోటలిస్ట్, లైక్ ఐ డోంట్ డ్రింక్, యూ డోంట్ డ్రింక్, యూ డోంట్ డూ దిస్. మనకి ఏంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ అండ్ ఫుడ్. That's your only enjoyment. నేను మా మమ్మీకి ఇదే చెప్తా, అమ్మా ఏం చేయను కదమ్మా, ఇంకేం చేయాలమ్మా, తిండి తప్ప ఇంకేమన్నా దీని ఒక్కడిని ఏం అనుకో అంట. But thing is, it is going past the limit with this marketing too much అయిపోయింది. Like, is it wrong to have 4 AM biryanis? Is it wrong to have at 1 o'clock biryani in the night? For an experience, అదేంటో చవి చూడ్డానికి ఎప్పుడైనా ఒకసారి ఓకే. I won't say, I don't want to preach and say అసలు అది ఎలా చేస్తారు అనను. ఎప్పుడైనా ఒకసారి ఓకే విత్ ఫ్రెండ్స్, యూ వాంట్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం కూడా ఏదైనా పెళ్ళికి వెళ్ళి వస్తాం, ఇంటికి 4 దోశలు వేసుకొని తింటాం. సో ఇట్స్ ఓకే, బట్ దట్ ఈస్ బికమింగ్ అ న్యాచురల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎవ్రీడే లైఫ్ స్టైల్. ఎవ్రీడే 3 o'clock జొమాటో ఏదో బుక్ చేసుకొని తింటాము, ఎవ్రీ సాటర్డే 4 AM, ఎవ్రీ సండే 5 AM. నో. ఎందుకంటే మెయిన్లీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈవెన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్, దే సే ఆ మార్నింగ్ 4 AM నుంచి బ్రహ్మగడియలు అంటారు. లిటరలీ ఆ టైంలో నువ్వు లేచి ఉత్సాహంగా యాక్టివేట్ అయ్యి యూ షుడ్ బి లీడింగ్ యువర్ రెగ్యులర్ లైఫ్. సో మనం ఆ టైంలో తిని ఆ టైంలో పడుకుంటే ద హోల్ ఎండోక్రైన్ బాడీ సిస్టమ్ ఇస్ మెస్డ్ అప్. మనకి రిలీజ్ అవ్వాల్సిన కార్టిజోల్ అనే ఒక హార్మోన్ మిడ్ నైట్ రిలీజ్ అవుతుంది. ఇట్ ట్రైస్ టు రిలీజ్ అండ్ యువర్ బాడీ రీసెట్స్. ఏదో సిస్టమ్ రీసెట్ చేస్తాం చూసారు, ఆల్ క్లియర్ లాగా, రెస్టోర్ బటన్ లాగా. సో అవర్ బాడీ రెస్టోర్స్ ఇన్ స్లీప్ విచ్ ఈస్ బిట్వీన్ 10 PM to 4 AM. ఇది చాలా ఎసెన్షియల్ టైమ్ ఆఫ్ స్లీప్. ఇఫ్ సంబడి ఆస్క్ మీ పడుకోవడానికి బెస్ట్ టైం ఏంటి మేడం అంటే 10 PM to 4 PM. ఇట్స్ అ రూల్. ఓకే, సిచ్యువేషనల్ గా పరిస్థితుల ప్రభావం వల్ల సమ్ డే యూఆర్ స్లీపింగ్ ఎట్ 11 ఆర్ సమ్ డే యూఆర్ వేకింగ్ అప్ ఎట్ 6 అలా లేచిన ఓకే, నాట్ బ్యాడ్, బట్ యూఆర్ సమ్వేర్ ఫాలింగ్ దేర్. ఆ పడుకోవాల్సిన టైంలో యూఆర్ గల్పింగ్ అ లాట్ ఆఫ్ ఫుడ్, దట్ టు వెరీ డిఫికల్ట్ ఫుడ్ టు డైజెస్ట్. ఆ బిర్యానీలో కానీ ఆ డాల్డా, నెయ్యి, డిఫరెంట్ పామ్ ఆయిల్స్ వేసి కుక్ చేస్తే వెరీ టేస్టీ, ఈవెన్ ఐ ఎంజాయ్, బట్ అది రైట్ టైం కాదు. సో ఆ తిన్నదంతా సరిగ్గా డైజెషన్ అవ్వకుండా యూ హ్యావ్ గట్ సెన్సిటివిటీ ద నెక్స్ట్ డే. యూ ఫీల్ వెరీ గ్రాగీ, అంటే ఏదో నల్తగా అనిపించడం, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఆర్ లూజ్ స్టూల్స్, అండ్ ఆ రోజు పోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ యూ ఫీల్ డ్రైడ్ అప్ అండ్ నీరసంగా ఉంటుంది. దానికి ఇంకొక రోజు రికవరీ పెట్టుకుంటారు. సో 1 day of 4 AM లైఫ్ స్టైల్ ఆఫ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ మెసెస్ అప్ యువర్ నెక్స్ట్ డే అయితే బై డిఫాల్ట్. ఆ నెక్స్ట్ డే కోలుకుంటే అదృష్టం. వన్స్ ఇన్ అ వైల్ ఓకే, బట్ ఇఫ్ దట్ ఈస్ యువర్ న్యూ నార్మల్, నో. You literally broke down sugar and diabetes for me, right? Possibly, I'm an extremities person. Ante neither because I can't do medium. Ante
ఏదైనా కంట్రోల్గా చేయడము, ఐ కాంట్ డూ దట్. ఐదర్ ఐ హ్యావ్ టు గివ్ ఇన్ ఆల్ or I have to close my phone లో స్విగ్గీ జొమాటో యాప్ డిలీట్ చేసేస్తాను, ఆ టైప్ మాట నేను. సో నౌ I've got a clear idea about how do we do things in moderation and what to be done and how do you feel more energized. So thank you very much for this. Frankly, it is ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు నేర్చుకోకపోయినా, టుడే I've learned a lot of things and I hope ఎవరైతే అందరు చూస్తున్నారో and whoever is romanticizing this 18-hour work days, do it, but other things are also important. దాని మీద కూడా ఫోకస్ చేయండి. Your health is more important, your sleep is more important. అన్నిటికంటే బెస్ట్ వైటమిన్ యూ కెన్ గివ్ టు యువర్ బాడీ స్లీప్. అది ఏ మందులతోని ఫుడ్తోని ఇవ్వలేం. స్లీప్ లేకపోతే ఏమీ లేదు. యూ కెన్ నాట్ ఫంక్షన్ నార్మల్లీ వితౌట్ స్లీప్. అట్లీస్ట్ 6 to 7 hours of uninterrupted sleep for an adult and 8 to 10 hours of uninterrupted sleep for a child are the most ingredient. నువ్వు నెక్స్ట్ డే లేచి యూ వాంట్ టు గివ్ యువర్ 100% ఫుల్ పొటెన్షియల్, యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ 6 hours of sleep. తప్పకుండా. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఐ యూస్ టు స్లీప్ 4.5 hours, 5 hours అండ్ వర్క్, బట్ దానివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ఎక్సెప్ట్ థింకింగ్ దట్ ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, ఐ బీన్ అన్ ఆల్రౌండర్ అనుకోవడం తప్పితే ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. బట్ ఐ రియలైజ్డ్ మై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్డ్ వెన్ ఐ స్టార్టెడ్ స్లీపింగ్ ఫర్ 6 good hours. My emotionally I'm much charged and better, and physically my performance is better. I am able to give in more to my family and to my patients. So వాళ్ళని బాగా చూడాలి, ట్రీట్ చేయాలంటే I have to be healthy. Right, right. Any closing statements, doc? Yes, I want to tell everybody one thing, that diabetes వస్తే do not take it like this is the end of the world. You can reverse it with lifestyle modifications. Exercise is the key factor. Watching what you eat every day, ఒక మోడరేషన్లో, అండ్ స్లీప్. కీప్ దీస్ థింగ్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అండ్ నెంబర్ 2, ఇప్పుడు మోస్ట్ కామన్ అయింది, దయచేసి ఎవరో వాడిన మందులు మీరు వాట్సాప్స్ ద్వారా తీసుకొని ఇంకొకరి ప్రిస్క్రిప్షన్స్ మాత్రం వాడద్దు. ఇట్ జస్ట్ టేక్స్ ఎ లిటిల్ ఎఫర్ట్. గో ఆల్ ద వే టు ద డాక్టర్ అండ్ రిసీవ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ, కస్టమైజ్డ్, అండ్ డూ దట్. పక్క వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే మెడికల్ షాప్ అని అడిగి ఆ ఓటీసీ మెడికేషన్స్ తీసుకోవడం, యూఆర్ అబ్యూజింగ్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ యాక్చువల్లీ వాట్ కెన్ రియలీ ఇమాజిన్. సో దయచేసి ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోన్లో అడగడము లేకపోతే ఏదో వీడియో కాల్లో అడగడము, వీటి వల్ల కంటే యూ గో టు ద డాక్టర్ అండ్ గెట్ 100% బెనిఫిట్ ఫ్రమ్ దాట్. పక్క వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ మాత్రం వాడదు, ఎందుకంటే నో 2 people హ్యావ్ ద సేమ్ థింగ్. ఒక పెయిన్ కిల్లర్ బారో చేసుకోవడమో, ఒక పారాసెటమాల్ వేసుకోవడమో ఫీవర్కి, అంతవరకు ఓకే, బట్ నాట్ బియాండ్ దట్. యాంటీబయాటిక్స్ కూడా చాలా మంది నాకు ఇది వేసుకుంటే తగ్గింది కదా, నువ్వు కూడా ఇదే వాడేసి అని షేర్ చేయడం, వాళ్ళు అది వాడడం, అది తగ్గకపోతే మళ్ళీ రావడం, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్ అనదర్, విల్ సేవ్ దిస్ ఫర్ అనదర్ డే. బట్ ఎస్, ప్లీజ్ డోంట్ యూస్ ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ ఫర్ యువర్ సెల్ఫ్. So I think ఎవరికైతే రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నారో, we'll put the links to her booking thing in our description. Yes. Make sure that you're reaching out to her and go to a doctor, guys. I'm like, they are for a reason, and like, please treat them with respect. I'm here for a reason. Yes. Yeah, please treat them with respect. They are also human. They also have stress. వాళ్ళు high performance individuals. So yeah, that is the thing. And thank you very much. Thank you so much for this platform, because you're reaching many millions, and I really hope this reaches the right people. Thank you so much. Thank you, doc.